శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి దివ్య పదారవిందములకు అంజలి. భాగవత మండలికి భక్తి ప్రణామాలు చేస్తూ ఈ మహాభాగ్యాన్ని నాకు కలిగించినందుకు జట్టు వారికి వికాస్ తరంగిణి వారికి కృతజ్ఞతతో ఈనాడు మనం తెలుసుకోవలసిన 12వ పాశురాన్ని తెలుసుకుందాం. వ్రతం ఒక అపూర్వమైన వ్రతం. ఇది 30 రోజులు చేసే వ్రతం. 30 అంకెలో ఉన్న అందం ఎక్కడుందంటే ఈ వ్రతం 6 రోజులలో పూర్ణిమ నాడు ప్రారంభించి పూర్ణిమతో సమాప్తి చేశారు. వ్రతం ప్రారంభం మార్గశీర్ష పూర్ణిమ నాడు, మళ్ళీ పుష్య పూర్ణిమ అని మనం అంటున్న దానికి పూర్తయింది. మనకి ఈ రోజులలో అమావాస్య వెళ్ళిన పాడ్యమి నాడు నెల ప్రారంభమవుతుంది. ఆ చివరి అమావాస్యతోటి మళ్ళీ అంతమవుతుంది. మార్గశీర్ష మాసం అంటే కార్తీక బహుళ అమావాస్య వెళ్ళిన మర్నాడు ప్రారంభమై మళ్ళీ అమావాస్య దాకా ఉంటుంది. కానీ ఆ రోజులలో పూర్ణిమతో మాసం పేరు ఉండేది. కాబట్టి పూర్ణిమతో ప్రారంభమై పూర్ణిమకి నెల పేరు. అంటే మృగశీర్ష నక్షత్రం, మృగశిర అంటాం మనం. ఆ మృగశిర నక్షత్రం ఆకాశం మీద ఉన్నప్పుడు ఆ మృగశిరతో చంద్రుడు చేరి ఉంటే ఆ నెలని మార్గశీర్షము అన్నారు. మృగశీర్ష పూర్ణిమ నాడు ఉన్న రోజున పూర్ణిమ నాడు చంద్రుడు ఉంటే దానిని మార్గశీర్షము. అలాగే కృత్తికలో చంద్రుడు ఉండగా పూర్ణిమ వస్తే దాన్ని కార్తీకం. అలాగే అశ్వనిలో ఉంటే ఆశ్వినం, చిత్రలో ఉంటే చైత్రం, విశాఖలో ఉంటే వైశాఖం అని పేర్లన్నీ చంద్రుడు పూర్ణమనాడు ఉండే నక్షత్రాన్ని బట్టి వచ్చాయి. అలాగా మనకు వచ్చినటువంటి నక్షత్రాలలో మృగశిరలో చంద్రుడు ఉండగా పూర్ణమి వచ్చిన నెలలో ప్రారంభించారు. మళ్ళీ పూర్ణమ దాకా ఈ వ్రతం సాగింది. అయితే ఇది మనకి ఎలా తెలుస్తుంది? ప్రారంభం నాడు అంటుంది ఆండాళ్ళ తల్లి, మది నిరైంద నన్నాళ్ళన్నది. చంద్రుడు నిండిన మంచి రోజు అని ప్రారంభించింది వ్రతాన్ని. చిట్ట చివరి మళ్ళీ అంటుంది తింగళ్ తిరుముఖత్తు చేషియార్ అంటుంది. చంద్రుని వంటి ముఖం కలిగినటువంటి గోపికలు అన్నది. అంటే మొదటి నాడేమో చంద్రుడు నిండి ఉన్నాడని చెప్పింది, మళ్ళీ చంద్రుని వంటి ముఖములు కలిగిన చంద్రుడిని జ్ఞాపకం చేస్తోంది. చేత ఆనాడు చంద్రుడితో ప్రారంభమై చంద్రుడితో అంతము. ఈ వ్రతము ఆ పూర్ణిమతో ఈ పూర్ణిమ దాకా చేసేవారు. ఆ రోజుల్లో అప్పుడు చేశారు. ఇప్పుడు మనకు అది పోయి పాడ్యమి నుంచి అమావాస్య దాకా నెల రావడం చేత మనకు నెల మధ్యలో ప్రారంభిస్తాం, మళ్ళీ నెల మధ్యలో అంతమవుతుంది. అయితే ఏమిటి దాని సిగ్నిఫికెన్స్, దాని సూచన ఏమిటి అంటే పూర్ణిమ నాడు చంద్రుడు నిండుగా ఉంటాడు. ఉన్న చంద్రుడు క్రమంగా ఏమవుతాడు? బహుళపక్షంలో రోజుకు రోజు కృషిస్తాడు. అమావాస్య నాటికి లేడేమో అనిపిస్తాడు. మళ్ళీ పాడ్యం నుండి మళ్ళీ పెరగడం ప్రారంభిస్తాడు. చివరికి వచ్చేసరికి మళ్ళీ పూర్ణిమ నాటికి నిండుదనాన్ని పొందుతాడు. ఇది కథ. ఈ కథ మన జీవితానికి సంబంధించిన కథ. మన ఆత్మ పరమాత్మతో చేరి ఉంటుంది. ఆ పరమాత్మతో చేరి ఉన్న సందర్భం మనకి ఒక నిండుతనం కలిగినట్టు లెక్క. పూర్ణుడు పరమాత్మ. పూర్ణుడైన పరమాత్మతో చేరి మనం ఉంటే ఆయనను ఉపాసించిన వారు ఆ భగవానునితో సమానమైన ధర్మములు కలవారు అవుతారు. కాబట్టి సమానమైనటువంటి మనకి ప్రకాశము, మనకి జ్ఞానము, మనకి ఆనందము కలుగుతుంది. చేరి ఉన్నప్పుడు ఆయన మనం ఒక్కలాగే ఉంటాం. కాబట్టి నిండు చంద్రుడు ఉన్నటువంటి రోజు అంటే భగవంతునితో చేరి ఉన్న రోజు. ఏమైంది? అక్కడి నుంచి మనం కర్మవశము చేత, అవిద్య యొక్క వికారమైనటువంటి శరీర సంబంధము చేత ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క జన్మ గడిచి 15 రోజులు అయ్యేసరికి అసలు ఉన్నామో లేమో తెలియకుండా, ఆత్మీయనే వస్తువు ఉన్నదనే తెలియక శరీరము మాత్రమే ఉన్నది అనే స్థితికి వచ్చేసాం. వచ్చేస్తే చంద్రుడు లేడా ఉన్నాడా? ఉన్నాడు, కానీ లేడన్నట్టు అయిపోయినాడు. ఇది మన అజ్ఞాన దశ. ఈ అజ్ఞాన దశ వచ్చేసరికి ఏమొచ్చింది? మనకి అమావాస్య వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? మనం ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నిండుతనాన్ని సంతరించుకోవాలి. మళ్ళీ నిండుతనం రావాలి అంటే మళ్ళీ పూర్ణత నుండి విడివడి
మరల పూర్ణత్వాన్ని పొందడం ఒక మానవ జీవితం. మానవ జీవితం ఎలా ప్రారంభమైంది? పూర్ణత్వము నుండి తగ్గుట, మరల పూర్ణత్వమును పొందుట. ఇది ఒక జీవితం. దీనిలో సగము చీకటి, సగము వెలుగు. సగము చీకటి అంటే కృష్ణపక్షం, సగం వెలుగంటే శుక్లపక్షం. ఒక రాత్రి ఒక పగలు. ఎన్ని జన్మలైనా సరే ఒక రాత్రి ఒక పగలే. రాత్రి అంటే అజ్ఞానమావరించిన జీవితములు, ఎన్ని జన్మలు గడిచినా అది ఒక రాత్రి. ఏనాడు మన లోపల నేను అంటే శరీరము కంటే వేరని తెలిసిందో, ఎప్పుడు నేను అంటే పరమాత్మకి చెందినవాడిని అని తెలిసిందో, అప్పుడు మన లోపల జ్ఞానము ప్రారంభమైంది. అది క్రమక్రమముగా సాధన చేయగా ఎలా సాధన? భాగవతులను ఆశ్రయించి, ముందు కొన్ని నియమములు పాలించడం నేర్చుకుని, భాగవతులను ఆశ్రయించి, ఆచార్యులను సేవించి, అమ్మవారిని సేవించి, అమ్మవారి ద్వారా స్వామిని సేవించి, స్వామిని మేలుకొలిపి అభిముఖము చేసుకుని స్వామితో చేరే స్థితి కలిగితే మళ్ళీ పూర్ణత్వం వస్తుంది. కాబట్టి ఈ వ్రతం నెల రోజుల వ్రతం అంటే అర్థం ఏమిటి? అంటే పూర్ణత్వము నుండి దిగజారిన నీవు మరల పూర్ణత్వమును పొందుటకు చేయబడే వ్రతము అని అర్థం. ఇది ధనుర్మాస వ్రతము. ధనుస్సు అంటే ఏమి అంటే, ధనుస్సు అంటే ఒక రాశి. 12 రాసులు మనవి చేశాను. ఆకాశాన్ని ఒక వలయంగా భావించి, వలయానికి ఎప్పుడు 360 డిగ్రీలు కనుక ఈ 360 డిగ్రీలని పంచి 12 రాసులుగా ఏర్పరిచి గ్రహములు దానిలో సంచరిస్తాయని చెప్పారు మన ఖగోళ శాస్త్రజ్ఞులు. ఈ 12 రాసులలో ఒక రాశి పేరు ధనుస్సు అని పేరు పెట్టారు. ధనుస్సు అంటే విల్లు అని అర్థం. ఏది విల్లు అంటే ప్రణవం అనే అక్షరానికి విల్లని పేరు పెట్టింది ఉపనిషత్తు. ఓం అనే దానికి విల్లు అని పేరు. ఇందుచేత నీ ఆత్మని ఒక లక్ష్యాన్ని గురి చేసి కొట్టడానికి ఇచ్చాడు భగవానుడు ఓం అనే ప్రణవాన్ని. నువ్వు ప్రణవాన్ని కానీ లోపల సమముగా అర్థము తెలిసి ఉచ్చరించి దానిని ధ్యానము చేస్తే నీ ఆత్మ పరమాత్మతో చేరుతుంది. కాబట్టి ప్రణవం అనే ధనుస్సులో ఆత్మ అనే బాణాన్ని సంధించి ఈ విలుకాడైన ఈ ఆత్మ తనను ప్రయోగిస్తే పరమాత్మతో చేరుతుంది అని చెప్పింది ఉపనిషత్తు, ముండకోపనిషత్తు. కాబట్టి విల్లంటే ఏది? ప్రణవం. ఆ ప్రణవమును ఉపాసించుటే ఈ వ్రతము. ప్రణవములో ఏమున్నాయి? ఆ, ఊ, ము. ఆ అంటే 10 రోజులు, ఊ అంటే 10 రోజులు, ము అంటే 10 రోజులు కలిపితే 30 రోజులు అయిపోయింది. అంటే 10 రోజులు కావు. 10కి సంస్కృతంలో పేరేమిటి? దశ. దశ అంటే 10. దశ అంటే అవస్థ. ముందేమో ఆశ్రయణ అవస్థ, తరువాత సమాశ్రయణం. ముందుగా ఎలా బయలుదేరుతాం? మొట్టమొదటి ప్రారంభిస్తాం, అభిముఖం అవుతాం. ఈ ఆభిముఖ్యాన్ని సంపాదించిన తర్వాత ఆచార్య సమాశ్రయణముతో మన యొక్క సాధన చేస్తాం, తర్వాత అనుభవిస్తాం. అంటే మొదటిది ఆభిముఖ్య దశ, రెండవది ఆశ్రయణ దశ, మూడవది అనుభవ దశ. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అంటుంది భగవద్గీత. ముందుగా భగవాను గురించి తెలుసుకో, తెలుసుకున్న దానిలో దర్శించు, దర్శించిన దానిలో చేరు. తెలుసుకో 15 రోజులు పట్టింది, సరిగా దర్శించు 18 రోజులు పట్టింది, అప్పుడు ఆఖరికి ప్రవేశించు. 29 నాడు ప్రవేశించాం, కలిసిపోయింది ఆండాళ్ళ తల్లి రంగళ్ళలో. కాబట్టి ఏమిటైపోయింది? ప్రవేశం, చేరిపోయింది. ఇది వ్రత కథ. ఈ వ్రత కథని ఒక విచిత్రమైన మనకు అర్థం కావటానికి మన పెద్దలు 3 పేర్లతో వ్యవహరిస్తారు. ఈ వ్రతం పేరేమిటండి అంటే, మొదటిది ఇది ధనుర్మాస వ్రత, ఒక నెల రోజులు చేసే ధనుస్సు అనే ఒక నెలలో చేసే వ్రతము. రెండవ పేరు దేనికేమి అంటే, ఇది స్నాన వ్రతము, స్నానం చేసే వ్రతము. స్నానం చేయడం ఏమిటి అంటే, స్నానం చేస్తే ఏమవుతావు? నదిలో స్నానం చేస్తే మునిగితే నీరు నీ పైకి వస్తే, నీరు పైని పారుతూ ఉంటే లోన మునిగిన నేను ఉన్నానో లేనో తెలియకుండా ఎలాగవుతుందో, అలాగే నీవు భగవంతుని పరిపూర్ణముగా అనుభవిస్తే, భగవద్గుణములను అనుభవిస్తూ ఉంటే నేను మరిచిపోతాం. నేనున్నదో లేదో తెలియదు. నేనున్నదో లేదో తెలియకుండా భగవద్గుణములను అనుభవించి, భగవంతుని కారుణ్యము మనపై ప్రసరించి, మనము మరచి వాడే అనే స్థితి నీకు కలిగితే దాని పేరు స్నానము. ఇది ఉపనిషత్తు చెప్పింది. ఆ స్నానం చెయ్యాలి దీనిలో. అందుకు ఈ వ్రతం. మరో పేరు మనవి చేశాను, మార్గ శీర్ష వ్రతం.
మృగశిర నక్షత్రం పూర్ణిమ నాడు ఉండగా ప్రారంభించి మళ్ళీ నెలాఖరి దాకా చేసే వ్రతం. మార్గశీర్ష వ్రతం అంటే ఏమి? శీర్షం అంటే శిరస్సు, శిరస్సు అన్నిటిలోకి ప్రధానమైనది. అలాగే మార్గములలో శిరస్సు శ్రేష్టమైన మార్గముని చెప్తుంది ఈ వ్రతం. ఏది దేనికి మార్గము? పొందవలసినది ఆ విష్ణువు యొక్క పరమపదము, తద్విష్ణో పరమం పదం, అది సోధ్వన పారం. మనం వెళ్ళేటువంటి దారికి చివరి లక్ష్యం అది. మనకి ఆ లక్ష్యమును చేరడానికి ఏమి చేయాలయ్యా? నీవు చేయి మార్గశీర్షాన్ని ఆశ్రయించు. ఉపాయములలో అన్ని మార్గాలు ఉన్నాయి, చాలా వైపుల నుంచి రావచ్చు అక్కడికి. కానీ అన్ని దారుల రాకు ప్రధానమైన ఒక దారి ఉంది, ఆ దారిని ఆశ్రయించు. ఏది ప్రధానమైన దారి? నేను చెప్పాను భగవద్గీతలో. ఎవరు? కృష్ణ భగవానుడు. నేనంటే నేను కాదు. ఏమి చెప్పాడు? మొట్టమొదటయ్యా కురు కర్మ ఇవ తస్మాత్వం, కర్మే చెయ్యి అని చెప్పాడు. సరే, బాగుంది, అది ఉపాయం అనుకున్నాను. కొన్నాళ్ళు చేశాను. చేసిన తర్వాత అబ్బాయి కర్మ వల్ల మళ్ళీ బంధం వస్తుంది, కర్మ వల్ల నీకు ఫలం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి కర్మలో కొన్ని దోషాలు ఉన్నాయి, ఆ దోషాలను కడుక్కోవాలి. ఎలా కడుక్కుంటావు? సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. జ్ఞానం అనేటటువంటి ఓడతో పాపం అనే సముద్రాన్ని దాటుతావు అని జ్ఞానము సంపాదించమన్నాడు. అయిపోయిన తర్వాత మరికొంచెం దూరం వెళ్ళిన తర్వాత జ్ఞానము కాదు, భక్త్యా త్వనన్యయా శక్య అహం, భక్తి చేతనే నేను లభిస్తాను అన్నాడు. ఏమిటి దారులు చెప్పాడు? మొదటిది కర్మ ఒక దారి, జ్ఞానం ఒక దారి, భక్తి ఒక దారి. నీవు శరీరముతో చేయవలసిన కర్మలన్నీ చెయ్యి. నీలో నీవెవడివో నీవు తెలుసుకో, నీలోనున్న వాడెవడో తెలుసుకో, అన్నిటిలో నిండిన వాడెవడో తెలుసుకో. మూడవదేమి? భక్తి. వానితో నీ సంబంధం తెలిసిన తరువాత పరిపూర్ణముగా ప్రేమించు, సంతతము స్మరించు. స్మరించిన వానికి నీవు చేయి సర్వవ్యాపారములు అర్పించు. ఇది మనము చేస్తే భగవానుడు లభిస్తాడని చెప్పాడు. అయిపోయింది 3 ఉపాయాలు అన్నీ చెప్పేసి ఆఖరికి అంటాడు, ఏది నువ్వు చేసినా ఫలమిచ్చేవాడిని నేనేనోయ్, కాబట్టి నీకు ఉపాయం నేనే. నన్ను పొందించాలంటే నేను ఒప్పుకుంటేనే కానీ వాళ్ళు కర్మ చేసినా ఫలమిచ్చేవాడిని నేను. నువ్వు ఇక్కడేదో ఒక అచేతనమైన కర్మ చేసి దానిలో నెయ్యి పోసి మంటలో సమిధలు వేసి ఓం మంత్రాలు చదివితే నన్ను పొందవు. అది నేను శాస్త్రములో చెప్పిన విధానంతో, ఆ మంత్రములతో, విధియుక్తమైన ద్రవ్యములతో నీవు శ్రద్ధతో ఆచరించిన నాడు నేను చెప్పినట్లు నీవు చేసావు కనుక నేను అనుగ్రహిస్తే నీ కర్మ వలన నీకు రావలసిన ఫలము సిద్ధిస్తుంది. ఇదే కర్మ వల్ల ఫలం వచ్చిందా, నా వల్ల ఫలం వచ్చిందా? కర్మ వల్లే వచ్చింది. కానీ కర్మ చేత అనుగ్రహించిన నా వల్ల వచ్చింది కనుక ఫలం ఎవరి వలన? నా వలన. ఉపాయం ఎవరు? నేను. కాబట్టి అహం, నేను. రెండోది జ్ఞానము. జ్ఞానము చేస్తే ఫలం ఇచ్చేది ఎవరు? నేనే. జ్ఞానము తెలిస్తే ఏమిటి? నీవెవడివో తెలుస్తుంది, నేనెవడినో తెలుసు. తెలిస్తే పొందుతావా? నీవు తెలుసుకున్నందువల్ల నీకు కలిగే ప్రవర్తన వల్ల నేను సంతృష్టి చెంది నీకు నేను మోక్షాన్ని ఇస్తాను. మూడవది భక్తి. భక్తి అచేతనమే, దానికి మాత్రం తెలివి ఉందా? ప్రేమ పొందిస్తుందా? ప్రేమ నువ్వు ప్రేమిస్తే, పురుషుణ్ణి స్త్రీ ప్రేమించింది, స్త్రీ పురుషుణ్ణి ప్రేమించింది, ఇద్దరిని తీసుకొచ్చి కలుపుతుందా ప్రేమ? ప్రేమకు లొంగిన పురుషుడు, ప్రేమ చేత వశపరుచుకొనబడిన స్త్రీ ఒకరిని ఒకరు కలుస్తారు అంగీకరిస్తే. వీడు పొందేది ఎవరి వల్ల? పురుషుడు వల్ల. వీడు ప్రేమించాడండి, అమ్మాయి ప్రేమించకపోతే వివాహం కాదు. అమ్మాయి ప్రేమించిందండి, అబ్బాయి ప్రేమించకపోతే వివాహం కాదు. కాబట్టి మనం కోరినంత మాత్రంలో అవుతుందా వివాహం? అవదు. ఆయన కోరాలి. ఆయన అంటే వాడు పురుషుడు. పురుషుడు మన వైపు అనుగ్రహించాలి. కాబట్టి నీకు భక్తి చేస్తే ఎవరి వల్ల వస్తుంది ఫలం? వాడి వల్లే. కాబట్టి భక్తికి ఫలం ఇచ్చేవాడు ఆడే. కాబట్టి చిట్ట చివరి ఎల్లకెళ్ళేసరికి ఎవరు తేరాడు ఫలం ఇచ్చేవాడు? నేను. అహంశ సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. సర్వకర్మ ఫలప్రదుడను నేను. నేను ఆరాధించడమే నీవు చేసే కర్మ. నాకు ఆనందము కలిగేటట్లుగా నీవు ప్రవర్తించడానికి ఉండేదే జ్ఞానము. నన్ను సంబంధము తెలిసి ప్రేమించడమే. కానీ దానివలన సంతృష్టి చెందిన నేనే ఫలం ఇచ్చేవాడిని కనుక ఫలము నావలనే అన్నాడు. ఇంతవరకు చివరికి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఈ చెప్పినవన్నీ ఉపాయాలే. కానీ ఈ ఉపాయాలనే బుద్ధిని వదిలేసి కేవలముగా నిష్కామముగా కర్మ చేసి కేవలము జ్ఞానము నీ స్వరూపము తెలుసుకునుటాన్ని తెలుసుకుని తెలిసిన తర్వాత ప్రేమించకుండా ఉండలేక ప్రేమించి నువ్వు చేస్తే నేను అనుగ్రహించి నేనే ఫలమిస్తాను, నీకు ఆటంకములను నేనే తొలగిస్తాను అని చివరకు చెప్పాడు. ఇది ఉపాయములలో చివరి ఉపాయం ఏది? శిరస్థానీయమైన ఉపాయం ఏది? భగవానుడు. ఇక్కడ దేన్ని ఆశ్రయించాలి? భగవంతుని ఉపాయముగా విశ్వసించాలి.
దీనికి ఎక్కడ ప్రారంభంలో మొదటి పాసులో ఏమిటి చెప్పింది మన ఆండాళ్ళ తల్లి? నారాయణనే నమక్కే పరై తరువాన్. ఎవడిస్తాడు ఫలం? మేము చేసే వ్రతమా? కాదు. మరి ఎవరిస్తారు? నారాయణనే, నారాయణుడే ఫలం ఇస్తాడు అనేటువంటిది సిద్ధాంతం. ఈ విధంగా మార్గ అంటే భగవంతుని పొందే దారులలో, ఉపాయములలో శీర్ష ప్రధానమైన ఉపాయమైన సర్వేశ్వరుణ్ణి ఉపాయంగా ఆశ్రయించడం నేర్పిన వ్రతం కనుక ఈ వ్రతమునకు పేరేమి? మార్గ శీర్ష వ్రతము. ప్రణవమును ఉపాసన చేస్తే ప్రణవార్థమును భావన చేయడం నేర్పిన వ్రతమేది? ధనుర్మాస వ్రతము. ఇంకా స్నాన వ్రతం అంటే ఏమి? భగవద్ అనుగ్రహమును పొంది భగవద్గుణములను అనుభవించి తనను తాను మరచే స్థితిని పొందుట స్నాన వ్రతము. పేర్లతోటి 3 పేర్లతో వ్రతం చేస్తున్నారు. దీనిలో మనకు నేర్పవలసింది ఏమిటి? కేవలము జ్ఞానము కాదు, ఆచరణ రావాలి. ఆచరణ లేని జ్ఞానం అక్కర్లేదు. కాబట్టి మనకు వేదాంతము నడువడిని నేర్పడానికి వేదాంతం, కానీ నడువడి లేకుండా గదిలో కూర్చొని జపం చేసుకుంది కాదు ఇది. అది తెలిసి నీవు ప్రవర్తించవలసిన విధానాన్ని ప్రవర్తించాలి. ఈ శరీరముతో, మనస్సుతో, వాక్కుతో ప్రవర్తించే విధానానికి పేరే ధర్మము, కర్మ. ఇది మనకు ప్రధానము. దానిని ఏమంటారు? స్వధర్మము అంటారు. స్వ అంటే శరీరము, తాను అంటే శరీరము. శరీరముతో చేసే కర్మకి పేరు స్వధర్మము. పరధర్మం అనగా, పరుడనగా శరీరము కంటే అవతలివాడు ఆత్మ. ఆత్మ యొక్క ధర్మం అనగా ఆత్మకు స్వభావం ఏమిటి? జ్ఞానము. జ్ఞానము పరధర్మము, కర్మ స్వధర్మము. భగవద్గీత చెప్పింది, అబ్బాయి స్వధర్మం చాలా మంచిది పరధర్మం కంటే. అంటే మనం అర్థం ఏం చెప్తున్నాం ఇప్పుడు? స్వధర్మం అంటే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినవారు లేదా ఎవరైనా ఇంజనీర్లే అవ్వాలి. వాడు ఇంజనీరింగ్ వదిలేసి వాడు తాపీ మేస్త్రి కాకూడదు అనే అర్థం. అయితే టైలరు మరొకటి కుట్టకు మరొకటి పని చేయకూడదా అనే కాదు అర్థం. బ్రాహ్మణుడే పని చేయాలి, క్షత్రియుడే చేయాలి అంటే స్వధర్మంలోనే ఉండి చచ్చిపోయినా మంచిది, కానీ పరధర్మం ఆశ్రయించకు అంటే నీ శరీరముతో చేయవలదని చెప్పిన కర్మలను ఆచరిస్తూనే ఉండు. అది ఆచరించడం ఎందుకు? సమాజములో నీ ప్రవర్తన వలన సమాజమునకు సుఖము కలగటానికి, సమాజము వలన చూచి నీవు సుఖపడటానికి నీవు ఆచరించే కర్మ, అది ధర్మము. అటు ధర్మాచరణము చేయకపోతే నీవు సుఖమును పొందవు, నీ చుట్టూ ఉన్న సమాజము సుఖమును పొందదు. కనుక ముందు స్వధర్మాచరణం ప్రతివాడికి వదలరానిది, ఆచరించి తీరాలి. నిన్నటి గోపికల కులం ఎలాంటిది? కొన్ని వేల మందల ఆవుల పాలు పిండగలిగినది. దీని పేరేమంటే మనం స్వధర్మం. స్వధర్మం అంటే గోపాలకులకు ధర్మము పాలు పిండుట, ఆ ఆవులను చంపడానికి వచ్చిన వాటిని చంపుట వారు చేస్తుంటారు కానీ వారికి ఏ పాపము అంటదు. ఆవులను కాచినందువల్ల నీచత్వం రాదు, కేవలముగా తోడేళ్ళని చంపడం వల్ల పాపము రాదు. ఎందుచేత వారు చేసేది ఆవులను కాపాడుట కానీ ఆవుల పాలు పిండుట కానీ తమ కొరకు కాదు, తాము చేయునది కాదు, కృష్ణ భగవానుని కొరకు. కృష్ణుడు సుఖముగా ఉండాలి. కృష్ణుడికి సుఖముగా ఉండాలంటే వానికి ఆహారము పాలు పెరుగు నెయ్యి. వానికి ఆహారమైన పాలు పెరుగు నెయ్యి కావాలి అంటే ఆవులు సుఖముగా ఉండాలి. ఆవులలోంచి వచ్చిన పాలు బాగా రావాలి, ఆ పాలు పెరుగు నెయ్యి రావాలి. ఇంతే వాళ్ళ కోరిక. కానీ స్వధర్మం ఎందుకు ఆచరిస్తున్నారు? భగవానుని కొరకు. ఇది కర్మాచరణం. కర్మాచరణం అంటే తాను తన కొరకు తన పనిని చేస్తే అది కర్మ, అది బంధిస్తుంది. వాడి పనిని వాడి కొరకు వాడి ఆజ్ఞ చేత చేస్తే అది కర్మయోగము. అట్లా చేస్తే స్వధర్మము. ఆ స్వధర్మము నీకేమిస్తుంది? సుఖాన్ని ఇస్తుంది, శాంతినిస్తుంది, నీకు జ్ఞానము కలగకుండా ఉండే ఆటంకములను తొలగిస్తుంది, నీవెవడో నీకు స్పష్టముగా కనిపింపజేస్తుంది. కాబట్టి నాయనా నీ స్వధర్మం నువ్వు ఆచరించు. ఏమిటి మన ధర్మం? యజ్ఞము, దానము, తపస్సు 3. ఎందుకు ఇవి చేయాలి? నేనేమి కర్మ చెయ్యను, 3 రకాలుగా మానేస్తూ ఉంటాం మనం కర్మ. మొదట మానేయడం ఎందుకు? బద్ధకం చేత. తెల్లవారుజామున లేచి స్నానం చేసి జపం చేసుకో, ఎవడలేస్తాడండి మానేసి. అయినా ఎందుకండి కర్మల వల్ల లాభం? నాకు ఇప్పుడు వేదాంతం పుడుతున్నా తెల్లవారుజామున, దీనివల్ల లాభం ఏమిటండి? నేనే కర్మలు ఫలం ఇస్తాయా? ఆఫ్టర్ ఆల్ కర్మలు ఏమి ఇస్తాయి కనుక వాడివ్వాలండి, వాడిని నమ్మున్నాం మేము, ఆ కర్మలు అక్కర్లే వదిలేస్తాడు. ఇది ఏమిటి? అది శ్రమని, ఆయాసమని చేయలేక సోమరితనం చేత మానేస్తే దాని పేరు త్యాగం అనరు. తామసమైన త్యాగం అంటారు. తామసం, తమో గుణములు కలిగిన త్యాగం. 2వ త్యాగం శాస్త్రంలో చెప్పినట్టు మానడు.
శాస్త్రంలో ఎలా వదిలేయమన్నాడో అలా వదిలేయకుండా వీడికి ఒక పద్ధతి. నేను మానేశానండి కర్మ. ఎందుకు మానేశాం మనం? స్వధర్మం చేసి మరి ధర్మం చేస్తుంటే దానికి విరుద్ధంగా మానేవచ్చు కదండి. నిజం నాకు ఆఫీసులో పని ఉండిపోయింది, ఇక్కడ సంధ్యావందనం మానేశాడు. ఇప్పుడు సినిమాకి వెళ్ళాడు, పని మానేశాడు. బద్ధకం చేత మానేయలేదు, మరో పని యందు వ్యాపృతుడై దాని యందు ఉండడం చేత రెండో పని మానేస్తుండే. ఈ త్యాగం ఏమిటి? రాజస త్యాగం. ఇది పనికిరాదు. మరేమిటి చేయాలి? సాత్విక త్యాగము చెయ్యాలి. సాత్విక త్యాగం అంటే ఏమి? తాను చేస్తున్న ప్రతి పనిని చేస్తూ చేసే పనిని నేనుతో సంబంధం తెంచేసి, నాది అనే సంబంధాన్ని తెంచేసి, నా కొరకనే సంబంధం తెంచేస్తే త్యాగ త్రివిధ స్మృత. భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పింది. త్యాగ వదలుట ఎనగా అన్నిటినీ కర్మలను, సంబంధములను, సంసారములను వదలుట కాదు. త్రివిధ 3 విధములైన త్యాగమునకే త్యాగమని పేరు. ఏమిటి 3 విధముల త్యాగములు? చేస్తూ ఉండు పని నేను చేస్తున్నాననే భావనను తగ్గించి వాడు చేయిస్తున్నాడనే భావనతో చెయ్యి. ఇది మొదటి త్యాగం. అంటే కర్తృత్వమును విడిచిపెట్టుట. కర్మ మానుట కాదు, కర్మ చేయుటలో కర్తృత్వమును విడుచుట. రెండవది సంగము వదలుట. సంగమనగా ఇది నాది అనుభావము. నాది పని కాదు, వాడి పని అని తెలుసుకో. రెండవది దీని పేరు ఏమిటంటే సంగ త్యాగము. ఇందాకటిది కర్తృత్వ త్యాగము, దీని పేరు సంగ త్యాగము. మూడవది చేసే పని ఎవరి కోసం? నా కోసమేనండి, ఒకటి కోసమే, నా కోసమే చేసుకుంటున్నాను, నీ కోసం చేసుకోలేదు, వాడి కోసం చేయిస్తున్నాడు. కాబట్టి నా కోసం చేస్తున్నాననకు, వాడి కోసం చేయిస్తున్నాడను. అంటే అప్పుడేమిటైంది? ఫలత్యాగం. కాబట్టి మొదటిది కర్తృత్వమును విడచుట, రెండవది సంగమును విడుచుట, 3 ఫలమును విడుచుట. ఈ 3 వదిలినవాడు సన్యాసి. అందుకని సన్యాసి అంటే కాషాయాలు కట్టుకున్నవాడు సన్యాసి కాడు. మరేమిటి? సత్ న్యాసము సన్యాసము. నా కింద నా సన్యాసము. సత్ అంటే పరమాత్మ యందు, న్యాసమనగా అర్పించుట. ప్రతీది చేస్తూ ఉండు. మనం పారాయణంతా చేసేమని చూస్తున్నాం. ఎందుకంటే చివర శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అయిపోయింది. ఇంత చేసింది బుడిదలో పన్నీరంటే అయిపోతుంది. మనకి ఇంత కష్టపడతాం, ఇంతసేపు గొంతుకి చించుకుంటాం, చివరికి వాడికి ఇచ్చేస్తాం. ఇదేమిటయ్యా అంటే వాడంటే ఎవడు? విశ్వమంతట వ్యాపించి ఉండి విశ్వమంతను ధరించేవాడు కనుక వాడికి అర్పిస్తే మొత్తము విశ్వమునకంతకు వ్యాపిస్తే విశ్వములోని ఒక భాగమే కదా. కాబట్టి కాలికి మాత్రం జబ్బు వస్తే ఒక కాలికి నొప్పులు తగ్గడానికి మందు వేస్తావా? శరీరానికి అంతకీ బలముచ్చే మందు వేస్తే శరీరం అంతా బలం. అందులో ఏకదేశమైనటువంటి కాలు కూడా ఎలాగైతే బలము కలదవుతుందో అలాగే విశ్వములోని ఏకదేశము కనుక విశ్వమంతా తానైన పరమాత్మకు అర్పిస్తే ఆయన మొత్తం అంతటికీ సరఫరా చేస్తాడు. దానిలో నువ్వు సుఖంగా ఉంటావు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఫల సంగ కర్తృత్వ త్యాగముతో కర్మ చేయడం. అలా వాటితో చేస్తే ఏమవుతుంది? దోషముతో కూడి కర్మ నిన్ను బంధిస్తుంది. అది వదిలి చేస్తే ఏమవుతుంది? నిన్ను విడదీస్తుంది. కర్మ శరీరముతో సంబంధమును వదిలిస్తుంది. కాబట్టి కర్మ ఆచరిస్తే, యజ్ఞము దానము తపస్సు చేస్తే ఏమవుతాయి? మనకి లోపల ఆత్మకి శరీరముతో పట్టిన పట్టు వదిలిపోతుంది. కాబట్టి దాని పేరు పావనము అన్నారు, పవిత్రము అన్నారు అని భగవద్గీతలో చెప్పి ఆయన చేయవలసిందే కర్మ మానవద్దు అని చెప్పాడు. జ్ఞానముతో చెయ్యి, చేస్తే నీకు కర్మ బంధకము కాదు అని చెప్పాడు. కనుక కర్మాచరణం చెయ్యాలి. నిన్నటి గోపిక యొక్క పూర్వులు మంచి కర్మనిష్ఠులు, అనగా స్వధర్మనిష్ఠులు, తమ ధర్మాన్ని బాగా ఆచరించేవారు. ఇవాళ పిల్ల వీళ్ళ అన్నయ్య గారు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళ అన్నయ్య గారు కృష్ణుడికి చాలా ఆప్తుడు. అస్తమానం కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా వాడి భుజం మీద చేయి వేసుకోగలుగుతాడు. యువతల చేత్తో పువ్వు తిప్పుతూ ఉంటాడట. ఈ చేతిలో శ్రీరాముడు అని ఉన్నాడు స్నేహితుడు, ఆయన భుజం మీద చెయ్యి ఆనుకుందే వెళ్ళట ఎప్పుడు. అయితే ఈయన పాపం ఎప్పుడు ఇంట్లో పని, మరి భార్య పిల్లలు సంసారం అన్నీ ఉన్నాయి కదా వీడికిని. వీడికి గేదెల మంద ఎక్కువ. వీడికి నిన్నటి ఆయనకి ఆవుల మందలు ఎక్కువ, ఈయనకి గేదెల మందలు ఎక్కువ. గేదెలు పాలు పిండాలి, ఈయన చెయ్యి తీయడే. తీసేవయ్యా నాకు పనుంది అనలేడు మనవాడు. వెర్రి ప్రేమ, వెర్రి భక్తి. కాబట్టి తీసే అనలేడు. అయ్యో ఎంత అదృష్టం, స్వామి తిరుహస్తన్న భుజం మీద పడ్డదే, ఎంత అదృష్టవంతుడు అనుకుంటున్నాడు. ఆ స్పర్శకి మురిసిపోతున్నాడు. పుళ్ళు తిరగడం లేదు, నేను చేయవలసిన పని ఉందన్నమాట జ్ఞాపకం రాలేదు. అలా భుజం మీద చేసుకున్నాడు, తిరుగుతున్నాడు. ఆయన అయ్యోడు పాపం ఇంటికి వెళ్ళాలన్నాడు. ఆయన తిప్పుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి తిప్పుతున్నాడు. మొత్తం ఈ గేదెలన్నీ పాలు పిండేవాడు లేక పాలు కార్చేస్తున్నాయి. దూడలన్నీ అరుస్తున్నాయి, గేదెలన్నీ అరుస్తున్నాయి. ఓ వల్లరైపోతున్నాం. ఇది వాళ్ళకి సన్నివేశం. ఇక్కడ ఏమిటైంది? కర్మ మానేశాడు ఈయన. ఈయన మానేశాడా చేస్తున్నాడా?
మానేశాడు కదా. మనసుడు స్పష్టంగా చేస్తున్నాడు ఏమిటండి, నిన్నటి ఆయన చేస్తున్నాడు, నిన్నటి ఆయన చేయడం ఇవాళ ఆయన చేయకపోవడం రెండు ఒకటే అన్నారు. అదేమిటి, ఇవాళ ఆయన చేయకపోతే చేయడం అవుతుందా? ఆయనకి మంచి పాలు వచ్చాయి, ఈయనకి పాలు నేలపాలు అయినా ఆయన చేయడం అవుతుందండి అంటే అవుతుందయ్యా. ఎవరు చేస్తారు? కర్మ చేసినందువల్ల వీడికి రావలసిన ఫలాన్ని ఇవ్వటానికిట మనము కేవలము భగవంతుని యందే మనసు శరీరము వాక్కు లగ్నమై బాహ్యస్మృతి లేక నీ ఒకవేళ శరీరముతో చేసే మనసుతో చేసే వాక్కుతో చేసే ధర్మములు ఆచరించలేకపోతే వాడి కోసం అటువంటి మహాపురుషుల కోసమని 3 కోట్యో మహర్షయ 3 కోట్ల మంది ఋషులు సిద్ధంగా ఉంటారట చేసేదానికి వాళ్ళ పని రెడీగా చేసి వాళ్ళకి ఆ ఫలం ధారపోస్తారట. అయితే భర్తకి సేవ చేయవలసింది పాండురంగని నమ్ముకొని కూర్చొని ఆ సక్కుబాయి కూర్చుంటే ఏమిటి చేశాడు ఆయన వచ్చి వీడు పనులు చేశాడు కాడు, వచ్చినట్టు విసిరాడు కొంచెం అన్నీ చేశాడు ఆయన. ఎలా ఎందుకు చేయాలి మరి? ఈవిడ ఆయన పని చేస్తోంది కదా, ఆయన ఈవిడ పని చేస్తారు. ఎప్పుడు ఒడలు మరచి చేస్తే మనం అదే సూత్రం పెట్టుకొని అబ్బాయిని గదిలో కూర్చుంటాను, నేను వస్తాను పెంచేది బద్ధకం, మరో పని చేసుకోలేక దేవుడి దగ్గర కూర్చుంటే అన్ని పనులు మానేవచ్చు కదా అని పూజలో ఉన్నానయ్యా అంటాను. పూజలో ఉన్నానంటే ఆఫీస్ మానేవచ్చా? మానేస్తే పనిష్మెంట్ ఇస్తారు నీకు. మరి అదేమిటండి, మరి ఇందాక మీరు చెప్పారు 30 కోట్ల దేవతలు ఉన్నారని వెళ్ళరు వాళ్ళ ఆఫీసుకి. ఎందుచేత నీకు ఒళ్ళు తెలిసి మానేసావు కనుక. నీకు ఒళ్ళు తెలిసి కోరి పరీక్ష కోసం వెళ్ళడం చూడడం కోసం మానేసావా? వాడు వెళ్ళడు. నీకు ఒడలు తెలియక పరవశమై నేను కాదు అనే స్థితిలో నీ ఉండి వాడితో కలిసి ఉండి వదలలేకపోతే ఈ ఇద్దరిని చూపించడానికి రామాయణంలో 2 పాత్రలు మనకు కల్పించబడ్డారు. వచ్చారు సాక్షాత్. ఎవరు? భగవానుడే రామాయణంలో తాను 4 రూపములతో వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? అయ్యా మానవుడా, నీవు ఒకటి బయట శరీరముతో ధర్మాలు ఆచరించాలి. ఎవడవని మనుష్యుడయ్యేది, ఆ మనుష్యులలో పండితుడయ్యేది, పామరుడయ్యేది ఎవరైనా ఆచరించవలసిన ధర్మములను సామాన్య ధర్మములు అంటారు. సామాన్య ధర్మములంటే కన్న తల్లిదండ్రులేడ ప్రవర్తించవలసిన విధానం, కట్టుకున్న భార్య వద్ద ప్రవర్తించవలసిన విధానం, మిత్రుని వద్ద ప్రవర్తించవలసిన విధానం, శత్రువుతో వ్యవహరించవలసిన విధానము, గురువు వద్ద ప్రవర్తించవలసిన విధానము, స్నేహితుల వద్ద ప్రదర్శించవలసిన విధానం, వీటన్నిటినీ నేర్పేదేమిటిది? సామాన్య ధర్మము. దీనికి ఎవడు? బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, ఎవడైనా అదే ధర్మాలు, అందరికీ ఒకటే. వీటి పేరేమిటంటారు? సామాన్య ధర్మములు. ఇవి అందరూ ఆచరించాలి. రెండవది విశేష ధర్మము. విశేష ధర్మం అంటే శరీరములో తానుండి, శరీరమే కాదు శరీరము కంటే వేరుగా నేను అనేవాడిని ఒకడు ఉన్నానని తెలిసినవాడు ఈ శరీర సంబంధమును వదిలి తాను భగవానుని చేరాలనే కోరిక కలిగిన నాడు ఆచరించవలసిన ధర్మముల పేరు విశేష ధర్మములు. ఆ విశేష ధర్మములు ఎలా ఉంటాయి చూపించడం కోసమని పాపం 3 పుట్టించాడు ఆయన. తానే 3 అయినాడు. తాను సగమై ఈ సగం ఏం చేస్తుంది? తాను బాహ్యముగా మానవులందరూ చేసే ధర్మాలను ఆచరిస్తాడు రాముడు. ఆయన కొడుకుగా దశరథుడి దగ్గర, కొడుకుగా కౌసల్య దగ్గర, సవతి కొడుకుగా కైకేయి దగ్గర, ఇట్లాగా ఎలాగుండాలో కొడుకు చూపిస్తాడు. భర్తగా సీతమ్మ దగ్గర, మిత్రుడిగా సుగ్రీవుడి దగ్గర, ఆశ్రితుడిగా ఆశ్రయించినటువంటి స్వామిగా హనుమంతుడి దగ్గర, ఒక ఋషుల దగ్గరికి వెళితే సేవించే శిష్యుడిగా విశ్వామిత్రుడి దగ్గర, గౌరవించదగిన దారి చేరినటువంటి ఒక మహాపురుషుల దగ్గరికి చేరినటువంటి సేవకుడుగా మిగిలిన ఋషుల దగ్గర. ఏమిటిది? ఇవన్నీ మనుష్యుడు సామాన్యం. ఇది ఎవరికి మోక్షం కాదు, అర్థాన్నం కాదు. మోక్షం వద్దు మనకి. మరి ఏమిటి కావాలి? జీవితంలో నీవు బ్రతికి ఉన్నందుకు శరీరముతో ఒకరిని సుఖింపజేసి నీవు సుఖించడానికి వచ్చింది ఈ శరీరం. అటువంటి శరీరాన్ని దుఃఖభాజనం చేసుకోకు, ఇతరులకు దుఃఖాన్ని కలిగించకు, ఎలా ప్రవర్తించాలో నేర్పుతాను రా అని స్వామి నడచేడు రామచంద్ర ప్రభు. కాబట్టి ఆయన ఏం నేర్పాడు? సామాన్య ధర్మములను నేర్పాడు. ఇవి ఆచరించి తీరాలి. అవి నేర్పారట రామచంద్ర ప్రభు ఒక్కడు వచ్చి మనకి రామాయణంలో. రెండవ ఉన్నాయి విశేష ధర్మములు. ఇవి ఎలా శరీరంతో చేయాలి? ఏది ఆత్మ తెలిస్తే దానిని నేర్పడానికి 3 వచ్చారండి. ఒక్కడు నేర్పిన సామాన్య ధర్మాలని 3 కలిసి విశేష ధర్మాలు నేర్పుతున్నారు. 3 ఎవరు? లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. వీళ్ళు 3 ఏమి నేర్పుతున్నారు? అయ్యా మనం భగవంతుడికి ఎలాంటి సంబంధం? భగవంతుడికి మనం అంటే మనం ఏ పని చేసినా వాడి కొరకే వాడి ఆజ్ఞ చేత చేసి దానివల్ల వచ్చిన ఫలమును వాడికి అర్పించేవాళ్ళం. ఒక ధర్మం మనుష్యుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు లోపల ఆత్మ శరీరమును వదిలి భగవంతుని పొందాలి అంటే నేను అనే ఆత్మ భగవంతునికే చెంది భగవంతునిచే ఆజ్ఞాపించిన పనిని భగవంతుని ప్రీతి కొరకు ఆచరించి దాని ఫలమును వాడికి అర్పిస్తూ జీవిస్తే నువ్వు వాడిని పొందుతావు. ఇది ఒక విశేష ధర్మం. రెండవది వాడి దగ్గరే ఉండి చెయ్యక్కర్లేదు,
దూరంగా ఉండి చేయొచ్చు, వాడి దగ్గర ఉండి చేయొచ్చు. వాడి దగ్గర ఉండి సంతతము వాడికే సేవ చేశాడు లక్ష్మణుడు. అయ్యా నువ్వు రాజ్యం పరిపాలించుంటే అన్నగారి ఆజ్ఞ ప్రకారంగా ఆయన దగ్గర ఉండకుండా వచ్చేసి నందిగ్రామంలో ఉండి ఆయనకి ఇష్టం లేకపోయినా రాజ్యానంతని పరిపాలించి 14 సంవత్సరములు ఆచరించాడు భరతుడు. ఇద్దరు ఏమిటి చేశారు? ధర్మాన్ని ఆచరించారు. లక్ష్మణుడు ఏమిటి చేశాడు? అన్నగారిని వదలకుండా ఉండి ధర్మాన్ని ఆచరించాడు. ఏ ధర్మాన్ని? అన్నగారి సేవని. ఈయనేం ఆచరించాడు? ఆయన ఆజ్ఞాపించిన పనిని. ఆజ్ఞాపించిన పని దగ్గర లేకపోయినా దూరమునందుండి చేయుటైనా స్వధర్మమే, ఆయనతో కలిసి ఉండి చేయుటైనా స్వధర్మమే. అది ధర్మమే, ఇది ధర్మమే, రెండు ఈ ఆత్మ ధర్మములే. కాబట్టి ఆత్మ పరమాత్మను చేరడానికి చేసే ధర్మములు 2 విధములు. ఒకటి లక్ష్మణుడు చేసినది, 2 భరతుడు చేసినది. మూడవ ఆయన ఇంత మాత్రము చాలదయా, భగవద్భక్తులతో చేరి ఉండి భగవద్భక్తుల కొరకు భగవద్భక్తులు నియమించిన పనిని వారి కొరకు చేసినట్లు చేయుట విశేషము అని శత్రుఘ్నుడు భరతుడితో చేరి ఉండి చేశాడు మరొకటి. ఇవి 3 మనం నేర్చుకోవలసిన విశేష ధర్మములు. ఈ రాముడు చేసినవి సామాన్య ధర్మములు. రెండిటిని మానవుడు ఆచరించాలి. ఈ విశేష ధర్మములు ఆచరించడంలో 2 పద్ధతులు. సంతతము భగవంతునితోనే ఉండి వదలకుండా ఉండి వాని కొరకే సకల సేవలు చేసేటువంటి వాడు ఒక రకమైన భక్తుడు, ఒక రకమైన ధర్మాచరణం. భగవంతుడు విధించి చేయమన్న పనిని చేస్తూ దూరమైనా సరే వాడి ఆజ్ఞను పాలించడమే. వాడి సన్నిధి ప్రత్యక్షముగా నాకు అక్కరలేదు, సంతతము వాడు నాలోనే ఉన్నాడు, నేను చేసే పని వాడే చేయిస్తున్నాడు, ఇది వాడి పనే, వాడి కొరకే అనే భావనతోటి చేస్తూ ఉంటే వాడు భరతుడు. వీడు దగ్గరే ఉండి చేసేవాడు, వీడు లక్ష్మణుడు. 2 రకాల ధర్మాచరణను నిరూపించడం కోసమని తల్లి నిన్న ఒక కథ, ఇవాళ ఒక కథ, 2 గోపికలను మేలుకొలుపుతోంది. నిన్న సంతతము దూరముగా ఉండి ఆవులు పాలు పిండడం తప్ప కృష్ణుడి దగ్గర ఒక్క మాట వీళ్ళు వెళ్ళినట్టు కనపడలేదు. నిన్నటి వాళ్ళ కుటుంబం అందరూ ఆవులు పాలు పిండడం, తోడేళ్లను చంపడం, ఇదే కథ. ఇవాళ వాడు ఎప్పుడు గేదెల పాలు పిండడు, గేదెలను వదిలేస్తాడు, దూడలను విప్పడు. మరేమిటి ఆ సంతతం కృష్ణుడితో తిరగడమే వీడి పని. ఈయన ధర్మ నిర్వహణమే. ఇద్దరిని లేపమన్నది మన ఆండాళతలు. నేను ఒక ఆవిడని లేపాం, వాళ్ళు మరొక ఆవిడని లేపుతున్నాం. అంటే ఏంటి? నీవు 2 రకములుగా ప్రవర్తించడం నేర్చుకో. నీకు భగవంతుడు ప్రాప్తి కావాలి, నీ స్వరూపం తెలిసింది, భగవత్ స్వరూపం తెలిసింది. అస్తవానం గదిలో కూర్చొని పూజ చేస్తాను, పాటలు పాడతానంటే పనికిరాదురా. వాడి చేయమన్న పనులు కొన్ని ఉన్నాయి, ఇది చేయి అని చెప్పాడు. ఆ చేయమన్న పనులు నీవు సంసారములో ఉండి జీవితంలో సాగిస్తూ వీటిన్నింటినీ ఆచరిస్తూ భరతుడిలాగా దూరముగా ఉండి చేయడం నేర్చుకోవాలి. లక్ష్మణుల దగ్గర ఉండి చేయడం నేర్చుకోవాలి. 2 రకములు ఆచరిస్తే అప్పుడు వారిద్దరూ నీకు అభిముఖమై నీకు అటువంటి ప్రవర్తనని కుటపచేసినట్లు లెక్క. చేత ఈ గోపికలను మేలుకొలిపేదానిలో మనము సాధన అంటే ఏమి చేయాలో నిర్దేశిస్తూ, ఇదిగో ఇట్లా భగవద్భక్తులు భాగవతులను ఆశ్రయించి వారి ద్వారా ఇటువంటి ప్రవర్తనని నేర్చుకొని భగవద్ ఆభిముఖ్యము కలిగి ఆచార్య సమాశ్రయణము చేసి మంత్రోపదేశము పొంది లక్ష్మీ అనుగ్రహమును పొంది భగవంతుని మేలుకొలిపి లేవదీసి కూర్చోబెట్టి దర్శించి వారి చేత చూడబడి అప్పుడు మనం కృతార్థులమవుతాం. ఈ స్థితిని పొందడానికి ఈ వ్రతం, ఇది చాలా చిత్రమైన వ్రతం. భాష్యంగా చూస్తే ఒక గోపికలు కథ, ఇది మనకి ఇవాళ చెప్తున్నారు. ఇది మనము చేయవలసిన పనులు మానేయడం కదా. ఇవాళ ధర్మం చేయవలసిన పనులు మానేయడం. గేదెల పాలు పిండుట మానుట, ఇది మనకి తేలిక కదండి. చేయవలసిన పనులు మానుట, కానీ చేయవలసిన పనులు మానుట ఎప్పుడు మానుట? కృష్ణునితో కలిసి ఉండి కృష్ణుడి వేసిన కృతము మీద చేయి తీయుటకు మనసు అంగీకరించక అది కూడా వాడి ఆజ్ఞాపాలనమే కదా అని చేశాడు వీడు. నిన్నటాయినా దూరముగా ఉండైనా నీవు స్వామి కొరకు చేసే ప్రతి పని నీకు ధర్మమే అని చెప్తే చేసినవాడు నిన్నను. అది ఆజ్ఞాపాలనమే, స్వధర్మమే. ఇది స్వధర్మమే, 2 స్వధర్మములే. ఇది చేసినా ధర్మ నిర్వహణమే, అది చేసినా ధర్మ నిర్వహణమే. 2 రకములుగా చేసేవారు లోకములో ఉంటారు. కానీ లోనలేనిదే బయటికి వదలకు, బయటికి వదిలేనని లోపలిది మానకు, రెండింటిని కలిపి ఉంచుకో. ఇది మనకు పాఠం చెప్తోంది ఆండాళ్ళ తల్లి. దీనిని మనకి యోగ శాస్త్రంలో ఈ పాలు పిండడం మానేయడానికి కోసం చెప్పారు వారు. ఏమిటయ్యా, ఈ కళ్ళు ముక్కు చెవి ఉన్నాయి, ఇవి ఇంద్రియాలు, వీటిని వశపరుచుకోవాలి. వశపరుచుకోవాలంటే ఏమిటి చేయాలి అంటే, లొంగుతాయా? లొంగవు. గట్టిగా కళ్ళు మూసేద్దాం, ఆపరేషన్ చేసి తీయించేస్తామా? చెవులు లేకుండా చేస్తామా? కాదు. మరి ఏమిటి చేయాలి? ఉండాలి, వినాలి, వినకూడదు. ఎలాగ వినకుండా ఉంటాయి అంటే వాటికి ఒక వివేకం చెప్పింది శాస్త్రం. నాయన, ఇదిగో ఇటువంటి వాటిని వినవచ్చును, ఇటువంటి వాటిని చూడవచ్చును,
ఇటువంటి వాటిని తినవచ్చును, ఇదిగో ఇటువంటి వాటిని తినకూడదు, ఇటువంటి వాటిని వినకూడదని చెప్పింది. శాస్త్రములో చెప్పినట్లుగా చేయవలసిన వాటిని చేస్తూ చేయకూడని వాటిని మానుతూ తాను తన జీవితాన్ని సాగిస్తే అది తాను వదలుట చేయుట కలిపిన ప్రవృత్తి. ఇది కలగాలి మనకి. అందుచేత ఇక్కడ ఇవాళ పాలు మానేయడం ఎందుకుట? కృష్ణుడి కృష్ణుడి చేయి తన భుజము మీద నుంచి తీయలేక, అంతేనే కానీ బద్ధకము చేత కాదు, ఆ లాభమేమిటని కాదు. మరెందుకు? కృష్ణుని స్పర్శ వదలలేక, అనుభవిస్తున్నటువంటి మహానుభవమును వదలలేక కొంతమంది కర్మ తమంత తాము జారిపోవాలి. కర్మ మనను వదలాలి కానీ కర్మను మనము వదలకూడదు. ఇది చిత్రమైన సన్నివేశం. మనకి అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి, పుండు పడుతుంది, మానుతుంది, మానిన తర్వాత పైన ఒక పెచ్చులా కడుతుంది. ఆ కట్టిన తర్వాత ఏం చేస్తారు చిన్నపిల్లలు? మానిపోయింది కదా అని మళ్ళీ అది కాస్త లాగుతూ ఉంటారు. లాగుతుంటే మళ్ళీ పచ్చి వస్తుంది, మళ్ళీ రక్తం వస్తూ ఉంటుంది. అలా లాక్కుండా వదిలేస్తే 4 రోజులకి ఆ పక్కు దానంతరదే రాలిపోతుంది. అలాగే మనం కూడా ఈ పట్టు వదిలిందో లేదో అస్తమానం చూడకండి. పట్టు వదిలేదాకా ఊరుకోవాలి, ఊరుకుంటే పట్టు వదిలిపోతుంది. అంతేనే కానీ దస్తవానం వేశాం, వస్తుందో రాదో ఇలా లాగుతుంటే లాగిన చోట మళ్ళీ పచ్చి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వదిలిపోవాలి? అదంతటా అది వదిలిపోతే దాని పేరు సన్యాసం. సన్యాసం అంటే కోరి మానుట కాదు, అది నిన్ను వదలుట. అది నిన్ను ఎప్పుడు వదులుతుంది? నీవు మరొక వ్యాపారము భగవద్వ్యాపారమందు ఉంటే ఈ శరీర వ్యాపారము వదులుతుంది. కాబట్టి ఆ భగవద్వ్యాపారములో పరిపూర్ణముగా మునుగుట ఈ ఆత్మకు అలవాటైతే ఈ బాహ్య విషయానుభవము తనంత తానే దూరం అయిపోతుంది. దీనిని నేర్పుతోంది ఈ తల్లి. దీనికి మనవారు చింతకాయ దృష్టాంతం చూపిస్తూ ఉంటారు. పచ్చి చింతకాయ పట్టుకొస్తే ఆ పై తొక్క వేరే వస్తుందా? రాదు. కలిసిపోయి కొడితే ముక్క లోపల కండ కలిసే వస్తుంది. బాగా పండ నిండి వదిలేయండి, ఇప్పుడు లోపల లొడలొడాడుతుంది. కొబ్బరికాయలో కురిడి, చింతకాయలో లోపలిది ఏమైపోతుందో తెలీదు, తొక్క విడిపోతుంది, పట్టు వదిలిపోతుంది. ఆ పట్టు పేరు సంఘం. ఆ సంఘం అంటే అంటి ఉండుట. అంటే దేనికుంది? పైన పెంకుకు అంటి లోపల ఉన్న కురిడి ముక్క ఉంది. ఇంతసేపు ముందు వస్తుందా లోపలిది? కత్తి పెట్టి తీసినా రాదది. ఇప్పుడు గదలగలాడుతోంది, టక్కున కొడితే ఊడిపోతుంది. హాయిగా తీసుకోండి, తినండి. అలాగే ఈ లోపల ఉండే ఆత్మ, ఈ శరీరము పై పెంకు లోపల కురిడి, పై తొక్క లోపల చింతకాయ కండ. ఈ కండ పండాలి. పండితే ఏమవుతుంది? మన లోపల ఏది పండాలి? మన జ్ఞానము పరిపక్వం అవ్వాలి. పరిపక్వమైతే మన ఆత్మ ఏమవుతుంది? శరీర సంపర్కాన్ని వదిలేస్తుంది. వదిలేస్తే ఇప్పుడు ఏమవుతుంది? లడలడలాడి స్వామికి చేరిపోతుంది. ఈ కథ మనకు తెలియాలి కనుక దానికోసం ఇవాళ తల్లి పని మానేసినాయట చెల్లెలు. ఇవాళ ఆ కథ చెబుతున్నారు. అంటే భగవత్ సమాశ్రయణంలో మనము ప్రవర్తించవలసిన విధానాలలో భేదములు ఉంటాయి. ఒకదాన్ని చూసి అలాగే నేను చేస్తానని సిద్ధపడకు. నీకు జ్ఞానం కలిగేదాకా కర్మ మానకు. అంటే ఇంకా పచ్చి ఉండగా నువ్వు వెళ్ళిపోయి జ్ఞానం కూర్చుంటే ఈ పచ్చి వదలదు, లాగుతున్నట్టే. చూద్దాం, మనము లోపల కూర్చుందాం. వారు కూర్చుంటున్నారు జీయర్ స్వామి, మనము కూర్చుందాం. అయినా వదిలేశారు, హాయిగా తిరుగుతున్నారు. బోలెడు డబ్బు వస్తుంది, బోలెడు దండాలు వస్తున్నాయి, బోలెడు పూలదండలు వస్తున్నాయి. మనము బయలుదేరదాం. రావు నీకు. ఎందుచేత రావు? వారిని వదిలింది మనని వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాం మనం. వదిలించుకుంటే వదిలేది కాదు, వదలాలి తనంత తాను. అలా తనంత తాను వదిలిన వారు పట్టుబట్టి ఉడదీసేవారం మనము. కాబట్టి నువ్వెప్పుడు నీకు స్వధర్మమందే అధికారం ఉన్నది కనుక పరధర్మాచరణమునకు ప్రయత్నించకు. పరధర్మమనగా జ్ఞానము, స్వధర్మమనగా శరీరముతో చేసే పని. శరీరముతో చేసే పనికే నీకు అధికారము. పరధర్మమునకు నీకు అధికారము లేదు. నీకు అధికారము లేని దశలో సిద్ధపడి దానికి ప్రయత్నించకు. పరధర్మో భయావహ. అయితే మరి ఇలా ఉండిపోతే ఎప్పటికి మోక్షం వస్తుందండి? ఏదో ఇప్పుడే సాధించేయాలి. స్వధర్మే నిధనం శ్రేయ. అది చేస్తూ చచ్చిపోయినా మంచిదే. ఇంకేది ఇప్పుడు చేసినటువంటి వాసనలు అంటుతాయి. అడిగాడు ఆయన అర్జునుడి కృష్ణ భగవానుని, ఏమయ్యా స్వామి, నువ్వు కర్మయోగం చెప్తున్నావు, ఫలసిద్ధి కలిగినా కలగకపోయినా అలా ఆనందంగా గడిపేసి పనులు చేస్తూ కూర్చోమన్నావు. చేస్తూనే ఉంటాను. బాగా పరిపక్వమైనటువంటి స్థితి వస్తే కానీ మోక్షం కలగదు కదా. ఈ కర్మయోగం ఆచరిస్తూనే ఈ జీవితం అంతమైపోతే నాకు మోక్షం వస్తుందా? లేక ఇక్కడికి చేసింది ఇది కాస్త ఇది పోయి మోక్షం ఊరాక యువతల సంసార భోగాల మానేశాను, ముక్కు మూసుకొని వాసనలు చూడడం మానేశాను, తిండి తినడం మానేశాను, అన్నీ మానేశాను, కర్మ చేస్తున్నాను, నాకేమి ఇక్కడ ఫలం కనిపించలేదు. పోనీ అది వస్తుందా? అది రాదా? ఇది పూర్తి కాలేదు కనుక. ఇదా పోయింది, అది రాదు. వీడిని ఏమిటంటారు? ఉభయభ్రష్టుడు అంటారు. అడిగాడు ఆ మాట. కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అని అడుగుతాడు. కర్మయోగం చెప్తున్నావే, చేస్తాను కానీ
ఈ శరీరం ఉండగానే దాని ఫలాన్ని నేను అనుభవించకపోతే ఈ శరీరం అయిపోతుంది కదా, దాన్ని అనుభవించకుండా ఈ కర్మ మానేసి శరీరం ఇన్నాళ్ళు దుఃఖాలు అనుభవించి బాధలు అనుభవించి చేసిందేది నీకు ఫలితమా సిద్ధించలేదా? యువతల భోగములా పోయినాయే, ఏమిటి లాభం అన్నాడు. నాయన పోదు, నీవెంత చేసావో అదంతా మళ్ళీ నీతో వస్తుంది. వచ్చి మళ్ళీ జన్మలో అట్లా ఎవడైతే కర్మయోగం ఆచరించి భగవదారాధన రూపముగా కర్మలను 3 విధముల త్యాగముతో ఆచరిస్తాడో, ఆచరించిన వాడి శరీరం ఒకవేళ అంతమైపోయినా మళ్ళీ వాడు మరొక శరీరంలో ప్రవేశించినా ఈ సంస్కారముతో వచ్చివాడు వాడు యోగభ్రష్ట శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే. శుచీనాం శ్రీమతాం పవిత్రమైనటువంటి సదాచార సంపన్నమైనటువంటి యోగాభ్యాసపరులైనటువంటి తల్లిదండ్రుల యొక్క వంశంలో పుడతాడు. పుట్టి వారి వల్ల వీడికి వస్తాయేంటిది, వెనక చేసినటువంటి అభ్యాసం వాడితో కంటిన్యూ అవుతుంది. కొందరు చిన్నప్పటి నుంచి అండి, చిన్నపిల్ల పూజ చేస్తుందండి, మా ఇంట్లో ఒక్క మాట మానదు, ఆ దేవుడికి నివేదన చేస్తే కానీ ఏమీ తినదు అంటారు కొందరు. ఏమిటి పసిపిల్లల్ని ఏమిటి వాళ్ళకి గొప్పలు చెప్తున్నాడుగా, నిజంగానే పాపం అలా ఉంటారు కొంతమంది పిల్లలు. ఎలా వచ్చింది ఇది? వెనకటి జన్మల నుంచి అనువర్తించినటువంటిది అది. అట్లాంటి స్థితి కలుగుతుంది. అలాగా కొంతమందికి వస్తుంది. అంతే మనం కర్మాచరణం వ్యర్థం కాదు, ఆచరించాలి. ఎప్పటిదాకా? ఈ శరీరం అయిపోయేదాకా ఆచరించవలసిందే. కేవలము జ్ఞానమునందు ప్రవర్తిస్తానని సిద్ధపడకు. జ్ఞానం అనే దానికి నీకు అధికారం లేనంతవరకు ఆచరించకు. అధికారం ఉందని ఎలా తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. నీ లోపల జ్వరం తగ్గిందో లేదో నీకు ఎలా తెలుస్తుంది? డాక్టర్లు చెప్తారా, మీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినాలని బాగా కోరిక ఉందా, తినకపోతే ఉండలే అనిపిస్తుందా, తినండి అంటే తినాలని అనిపిస్తే తినడమే. తినాలని అనిపిస్తుంది, ముందు అనిపించదు, పెడుతుంటే వద్దమ్మా అంటాడు. వాడు ఎన్నాళ్ళు పెట్టినా వద్దనే అంటాడు. చేదమ్మా వద్దంటాడు ఆ పిల్లడు. ఒకనాడు అమ్మా ఆకలి అంటాడు. అమ్మ పొంగిపోతుంది తల్లి, అబ్బాయి ఎన్నాళ్ళకన్నావురా నాయన ఆకలి అన్నమాట. అలాగే మనం కూడా ఒకసారి భగవంతుని వైపు ఆభిముఖ్యం కలిగి భగవంతుని పొందాలి అనేది మనసార ఒకరి కోసం కాదు, నీ లోపల నీకు తెలిస్తే అప్పుడు నీవు ఈ రోగం తగ్గినట్టు లెక్క. అది నీకు కలిగేదాకా కర్మ చేయి, మందు వేసుకో. ఆ మందు వేసుకుంటే నీకు రోగం తగ్గుతుంది. కర్మ చేస్తే జ్ఞానం కలగడానికి ప్రతిబంధకము తొలగుతుంది. కాబట్టి కర్మాచరణం చేయమని చెప్పాడు కనుక కర్మాచరణం ఎలా చేయాలి అంటే నిన్నట్లా చెయ్యాలి, ఇవాళ చెయ్యాలి. నిన్నట్లా అంటే భగవంతుడు చెప్పిన పనులను చేయవద్దన్న పనులను మానేసి చేయమన్న పనులను తాను ఆచరిస్తూ భగవంతుడి దగ్గరగా ఉండకపోయినా చేయుట భరతుళ్ళ. ఇవాళలా అంటే భగవంతునికి దగ్గరగానే ఉండి భగవంతుని కొరకే సర్వ వ్యాపారములు చేస్తూ తన శరీరముతో తన కొరకు చేసే పనులన్నీ మానివేయుట. ఇది రెండవ పద్ధతి. ఈ రెండిటినీ నేర్పుతోంది నిన్నొక పాశురంలో, ఇవాళ ఒక పాశురంలో. పాశురం చదువుదాం. கனைத்திளங்கத்தெருமை கண்ணுக்கிரங்கி நினைத்து முலவழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்து கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதன்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరంబావాయ్. గేదెలు పశువుల శాలలో కట్టారు. ముందిల్లు వెనకాల పశుశాల. పశుశాలలో గేదెల్ని కట్టేశాడు. ఆయన వెళ్ళిపోయినాడు పొద్దున్న కృష్ణుడితో. రాడే అంతకీ సాయం అయిపోయింది, గేదెలు వచ్చేసాయి వీడి నుంచి మేసేసి అక్కడ కట్టేసి వెళ్ళిపోయినారు. దూడలన్నీ యువత గుంజల వీటికి కొయ్యలకు కట్టున్నాయి. ఇవి విప్పుకోలేవు, అవి వదిలించుకో రాలేవు. వాటికి పాలు నిండిపోతున్నాయి, కారిపోతున్నాయి, అవి అరుస్తున్నాయి. కనయిత్తు అరచి ఇళంకత్తెరుమై లేగ దూడలు కలిగినటువంటి గేదెలు. ఎరుమై అంటే గేదె, ఇళం కండ్రు అంటే దూడ, ఇళం అంటే లేగ దూడలు కలిగినటువంటి ఎరుమై ఇళంకత్తెరుమై. ఎందుకు అరుస్తోంది? కండ్రుక్కు దూడ కోసమని. ఈ రంగి దారి, అయ్యో పాపం దూడ రాలేదే, పాలు తాగలేదే, దానికి ఆకలి వేళైపోయిందే అని పాపం గేదె తలంచుకుందిట. కనయిత్తు అరచింది. దేనికోసం? ఇళం కత్తు లేగ దూడ కోసం. ఏది? ఎరుమై. ఏం చేసింది? కన్నొక్కు దూడ కోసమని ఈ రంగి జాలి తలచి ప్రేమతో. ఇంకా అలా కొంతసేపు అరిచింది, పాలు కారిపోతున్నాయి. ఎందుకు కారిపోయినాయి? నీ నయిత్తు. ఒకసారి ఆ పొదుగు నిండిపోతే పాలు చేపు వచ్చేసి ఆ లోపల దూడ వచ్చినట్టు, పొదుగులో మూతి పెట్టినట్టు, ఇలా పైకి ఇలా తోసినట్టు, తోయగానే ఒక్కసారి నీ పాలు కారిపోయినట్టు అయిపోయి లోపల నుంచి పాలు కారిపోతున్నాయి. తలంచింది దూడ వచ్చినట్టు నినయిత్తు అంటే తలంచి
మూలై వషియే, మూలై అంటే శిరము, వషి అంటే దారము, ఆ శిరము గుండా మూలై వషియే. నిండ్రు పాల్ శోర, నిండ్రు నిలచి ఏకధాటిగా ఆగకుండా, పాల్ శోర పాలు స్రవించేస్తున్నాయి, అలా వాటంతటవి కారిపోతున్నాయి. ఏమైపోయింది? అలా పెరట్లో శాలలో జారిన పాలు ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి వీధి ముంగిట్లోకి వచ్చేసాయి. అంతా బురద అయిపోయింది. నా నైత్ ఎన్ని వందల గేదెలు పొదుగు నిండిన పాలు, లేగ దూడలు అవడం చేత ఇంకా పాలు బాగా ఉంటాయి. తరిపి గేదెలు ఇంకా అప్పుడే కొత్తగా ఈనిన గేదెలు, ఆ గేదెల పాలు సమృద్ధి. గేదెలకున్నంత వెర్రి ప్రేమ దూడల మీద ఆవులకు ఉండదు, వాడికి చాలా ప్రేమ. అంచేత ప్రేమ ఎక్కువగా ఉన్న కొద్దీ పాలు ఎక్కువ, పాలు ఎక్కువగా ఉన్న కొద్దీ చేపు ఎక్కువ. అందుచేత ఏం చేసేవి అలా కార్చేస్తున్నాయి. కార్చేస్తే నా నైత్ నానిపోయింది. ఏది? ఇల్లంతా నానిపోయింది. ముందంతా చిత్తడి అయిపోయింది పాల తడితోటి. నా నైత్ ఇల్లు షేరు బురద, ఆక్కం చేసేవాడు. ఈయన ఏమిటి చేస్తున్నాడు? ఇల్లంతా బురద చేయవాడు. వీడికి పేరండి. వేడితో ఇల్లంతా బురద చేస్తాడు అంటే పాలతోటి. ఎలా వచ్చాయో పాలు? పితికిన పాలు కావండి, షోర కారుతున్న పాలు. ఏమిటి చేసేవి? నీ నైత్తు కారిపోతే, నా నైత్తు నానిపోతే, ఇల్లు సేరాక్కం. మొదటి పని ఏమిటి? కనయిత్తు. రెండో పని ఏమిటి? నినయిత్తు. మూడో పని ఏమిటి? నానయిత్తు. 3 జ్ఞాపకం పెట్టుకోవాలి. కనయిత్తు అరిచే గేదెలు, నినయిత్తు దూడలను తలిచే గేదెలు, ననయిత్తు పాలతో ఇల్లు నానబెట్టేశాయి. అట్లా నానబెట్టేటటువంటి గోపాలుడు వీడు, ఆయన చెల్లెలు. నానయిత్తు ఇల్లం సేరాక్కం నర్చల్వన్. ఆయనకు మాట పెట్టింది మన ఆండాడు. నర్చల్వన్ మంచి సంపద గలవాట వీడు. ఏం ఐశ్వర్యం రా నాయన! ఏమిటి వీడు ఐశ్వర్యం? నేలపాలు చేసుకున్న ఐశ్వర్యం. పాలు కావలసినంత ఇచ్చే గేదెలున్నాయి. గేదె పాలు పిండలేదు, ఎవడికి ఇవ్వలేదు, తోడు పెట్టలేదు, పెరుగు చెయ్యలేదు, వెన్న తీయలేదు. ఏమిటి సంపద? నర్చల్వన్ మంచి సంపదట. అటువంటి వాడి చెల్లెలా తంగాయ్ అని పిలిచారు. వీడు లోపల పడుకున్నావిని. వీధిలోకి వచ్చారు. మంచి హేమంత ఋతువు. ఇప్పుడు మనకి చూడండి, తెల్లవారుజాము వీధిలోకి వస్తే ఇలా బుర్ర నుంచి కప్పుకొని వస్తాం. ఎందుచేత? మంచు పడిపోతే బుర్ర తడిసిపోతుందని. వీళ్ళందరూ వచ్చారు. వస్తే మీద నిప్పాని అంటే మంచు, తలై శిరస్సు మీద, వీష పడుతూ అంటారు. పని తలై వీష మీద నుంచి మంచు నెత్తి మీద పడుతూ ఉంటే వచ్చి ఎక్కడున్నారు? ఆవిడ వాకట్లో నిలబడ్డారు. ఆవిడ గుమ్మం దగ్గర నిలబడితే వీధిలో కాలు జారిపోతుంది. బురద కదండి వీధంతాను, కాలు జారిపోతుంది. ఎలా జారిపోకుండా ఉండాలి? ఇప్పుడు ఈ పిల్లలు సినిమా హాల్కి వెళితే మనకి తెలుస్తుంది ఎక్స్పీరియన్స్. అది వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఆశ్చర్యం. అలా మీద ఒకటి ఎగిరిపోయి అలా కిటికీ పైదంటే పట్టుకుంటాడు వీడు జారిపోకుండా. బస్సులో ఎక్కుతున్న విద్యార్థులు చూడండి, ఒకటి పట్టుకొని అలా పడిపోకుండా నిలబడతారు ఫుట్బోర్డు మీద. అలాగే నిలబడుతున్నాడు వీళ్ళందరూ. నిన్ వాసల్ కడపత్తి, నీ గుమ్మం పైదండె పట్టుకొని నిలబడున్నావు. మంచు నెత్తి మీద పడిపోతుంటే నిన్ వాసల్ నీ వాకలి యొక్క, నీ గుమ్మం యొక్క, కడై దండ పై కడి పత్తి పట్టి. నిన్ వాసల్ కడపత్తి. ఏం చేస్తున్నావు? పాడుతున్నావు. ఎవరిని గురించి పాడుతున్నారు? ఇవాళ కృష్ణుని వదిలేశారు మన పిల్లలు. అసహ్యం వేసింది. 11 రోజులైంది నోరెత్తడు మెదపడు ఉదపడు ఏమిటినా. కాబట్టి ఇవాళ రాముడి దగ్గరికి వెళ్ళిపోయినారు ఒక్కసారి. మహానుభావుడు రాముడు అంటే. ఆ ఆడదాని కోసం వెర్రి ప్రేమ చూపించిన వాడు వీడు. ప్రేమించాడో దుఃఖపెట్టాడు. ఈయన ప్రేమిస్తాడు, వలపిస్తాడు, తాను వలుస్తాడు, ఆకర్షిస్తాడు, అనుభవం ఇస్తాడు, వదిలేస్తాడు. తర్వాత ఓమని ఏడవాలి. వీడ పురుషుడు. ఆయన పెండాడేడంటే సంవత్సరం ఆవిడ దూరం అయితే సరి అని ఆహారం మానేశాడు, రాత్రి నిద్ర మానేశాడు. అనిద్ర సతతం రాముడు ఎప్పుడు నిద్ర లేదుట. అయినా శరీరం మీద పురుగులు పాములు పాకుతూ ఉంటే తెలిసేది కాదుట ఆయనకి. అంత పరవశంగా భార్య కోసం విలపించిన వాడు రాముడు. ఇక్కడ స్త్రీ అంటే ఏమిటో ఎరిగి, స్త్రీ ప్రేమ అంటే ఏమిటో ఎరిగి, దాని యొక్క కష్టాన్ని తను అనుభవించి ఏడిచినవాడు రాముడు. కనుక ఆయన గురించి పాడుదామని ఇవాళ ఆయన్ని కీర్తించడం ప్రారంభించారు పిల్లలు. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తుక్కు ఇనియానై పడవం. ఇవాళ మేము పాడుతున్నవాడిని కృష్ణుని కాదు, మనోభిరాముణ్ణి. మనత్తుక్కు ఇనియాన్, మనస్సుకి చాలా ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించేవాడు ఎవడు? మనోభిరాముడు శ్రీరాముడు. ఆ శ్రీరాముడి గురించి పాడుతున్నాం ఇవాళ. ఏమిటండి ఆయన గొప్ప? సినత్తినాల్ కోపం. మొట్టమొదటి రాముడి పేరు పెట్టేసరికి అసలు కోపం అన్నమాట అనకూడదా? మన ఆండాళితున్నది కోపంతో అని ప్రారంభించి. సినత్తినాల్ కోపంతో తెన్ ఇలంగై దక్షిణమనందున్న లంకకు నాయకోన్ అంటే రాజుగారిని చెత్త సంహరించిన అటువంటి వాడెవడు? మనత్తుక్కినియాన్ మన మనస్సుకి
చాలా మనోహరమైన వాడు, మనోభిరాముడు. వాడిని కీర్తించినా పాడినా నీ వాయి తెరవాయి, నీ పెదవి తెరవ్వా, నీ నోరు విప్పవా? ఇది ఏం న్యాయమమ్మా? వెంటనే మేము పాడగానే ఓహో వస్తున్నా అనాలి. లేదా ఒకసారి ఒళ్ళలు మరిచి నీవు కూడా మా పాటతో పాట కలపాలి. మానేసి ఏమిటా పడక? పాడవం నీ వాయి తెరవాయ్, ఇనిత్తాన్ ఎഴുందిరాయ్. ఇంకా చాలే లే, ఇనిత్తాన్ ఇంకా ఎഴുందిరాయ్ లేవమ్మా. ఏమిటి చేయాలి? ఇనిత్తాన్ ఎഴുందిరాయ్. ఇదన్న పేరు రక్కం. ఇది ఏమి పెద్ద నిద్ర. ఉరక్కం అంటే నిద్ర, తుయ్యలు అంటే నిద్ర. ఈదన్న పేరు రక్కం, ఇదేం పెద్ద నిద్ర. ఎഴുందిర ఇదన్న పేరు రక్కం. అయితే ఇలాగ అల్లరి చేస్తే నువ్వు కృష్ణుని ప్రేమించావని లోకానికి తెలిసిపోతుందేమో, నలుగురు ముందు సిగ్గని ఒకవేళ కాన్న మూడుకున్నావా? తెలిసిపోయింది ఊరందరికీ. అనయిత్తెల్లత్తారు మరిందు, అనయిత్తెల్లత్తారు అన్నిళ్ళ వాళ్ళకి కూడా అరిందు. తెలుసుకున్నారమ్మా? నువ్వు ఇంత వెర్రి ప్రేమలో ఉన్నావని వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి ఇంకా లేచిపో అరిందు అని ఈనాడు గోపికను మేలుకొలుపుతున్నారు ఈ పాశురంలో, 12వ పాశురం. ఇది ఆ గోపిక యొక్క స్థితి. ఏమిటి ఆవిడ అంటే మళ్ళీ మొదటికి 11 మాట పాశురానికి. గేదెలు అనేసరికి చాలా దూడలంటే ఇంకా ఈయన కొత్తరికంలో మా తూర్పుగోదావరి జిల్లాలో సంతాల నుంచి గేదెల్ని కొన్నవాళ్ళు ఏమిటి చేస్తారు? గేదెని తీసుకురావడానికి దూడని ముందు ఎత్తుకోడిపోతూ ఉంటాడు. ఆ వెనకాలది పరుగులు ఎత్తి పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైనా అన్నమాట మీరు పిఠాపురం ఆ ప్రాంతానికి వస్తే ఆ సంతల్లోంచి గేదెలు కొని వాళ్ళు తీసుకొచ్చే విధానం ఎంత అందంగా ఉండదు. వాళ్ళు ఏం కష్టపడక్కర్లేదండి, తాడు కట్టక్కర్లేదు, లాగక్కర్లేదు, పట్టుకోక్కర్లేదు. దూడని ఎత్తుకెళ్ళిపోతుంటే దూడ వెంట ఆ గేదె పరిగెత్తుకు వస్తుంది. ఎత్తుకోగలిగిన వాడు ఏం చేస్తారు? ఇప్పుడు మోడర్న్ గాను రిక్షా మీద ఆ దూడ మీద కూర్చుంటాడు. ఈ దూడ కనిపిస్తూ ఉంటుంది, రిక్షా ముందు వెళ్ళిపోతూ ఉంటుంది, పరిగెత్తుకు వస్తూ ఉంటుంది. పాపం ఆ రిక్షాతో సమానంగా ఈ గేదె. దానికి ఎంత ప్రేమో! కాబట్టి దానికి ఉన్నది ఏమిటి? ప్రేమ, వాత్సల్యం. ఎందుకింత వాత్సల్యం దానికి? కొత్తగా కన్నది, నిండా పాలున్నాయి, లేగ దూడ. ఇది 3 కారణాలు. కాబట్టి ఇది కనైత్తు అరుస్తోందిట. అరిచి ఇళంకత్తెరుమై కనుక అరుస్తోంది. లేగ దూడలు కలిగినటువంటి గేదె కనుక అరుస్తోంది. ఎందుకు అరుస్తోంది? కన్నుక్కు దూడ కోసం ఇరంగి వాత్సల్యముతో జాలి వేసి అయ్యో 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 పాపమే పాల్లేవే అని అరుస్తోంది. ఇది ఎవరు? గేదె కాదండి. ఇది మనకు జ్ఞానోపదేశము చేసే ఆచార్యుడు, గురువు అని అర్థం. ఈ గురువుకి శిష్యుడు చేరుతాడు. వీడికి తన జ్ఞానాన్ని ఆర్జించుకునే శక్తి లేదు. ఇంకా జ్ఞానము పరిపూర్ణముగా కదా అసలు కలగనటువంటి కోరిక మాత్రము కలిగినటువంటి వయస్సు. చైతన్యం ఉంది కనుక పాలు త్రాగుతుంది కనుక ఆ దూడకి తెలుసును. కానీ పాపం పాలంటే తెలియదు, త్రాగలేదు. ఒక్క మాట పొదుగులో మూతి పెట్టింది, వెంటనే ఎత్తుకొచ్చేస్తున్నాడు. అలాగే మనము పరమాత్మను పొందాలనే కోరిక కలిగింది. మనకి గేదెల వంటి మన ఆచార్యులు మనకి పాలు ఇవ్వాలి. పాలంటే ఏమిటి ఇవ్వాలి? జ్ఞానం అనేటువంటి పాలు ఇవ్వాలి. దేనికి? ఆత్మకి. శరీరానికి పాలు వేరు, ఆత్మకి పాలు వేరు. శరీరానికి పాలిచ్చే గేదెలు వేరు, ఆత్మకు పాలిచ్చే గేదెలు వేరు. గేదెలండి ఇది ఆ గురువులు అనకండి. రెండింటికి అర్థం తెలుసుకుంటూ ఉండాలి మీరు. అంతేకాని ఒక మాట చెప్పేసరికి ఆ మాటే పట్టుకోకూడదు. కాబట్టి లోపల ఒకటి, బయట ఒకటి. గేదె బయటికి శరీరాన్ని పోషించే పాలిస్తుంది. ఆ గురువు అనేటువంటి గేదె లోపలుండే ఆత్మను పోషించే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి గేదెలు అంటే ఆచార్యులు. మరి ఏమిటి చేస్తున్నారు? లేగ దూడల కోసమని. లేగ దూడలు కలిగినవి అనగానే ఏం మీకు తెలియాలి వెంటనే? అంటే దూడలో ఉండే అశక్తి తెలియాలి, గేదెలో ఉండే పాల సమృద్ధి తెలియాలి. అరుపులో ఏమి తెలియాలి? ప్రేమ, నిండిన ప్రేమ తెలియాలి. అరుపు, లేగ దూడ. వెంటనే లేగ అనగానే ఏమిటి తెలియాలి మీకు? పాలు నిండా ఉన్నాయి. ఇంకా 4 రోజులు 2 నెలలు అయిపోతే మరి ఇంత అరవదండి, దానికి పాలు తగ్గిపోతాయి. కాబట్టి లేగ దూడలున్నాయి. దూడనగానే ఏమి తెలియాలి? తనంత తాను వెళ్ళి పాలు త్రాగకుండా గడ్డి అది మేసి బ్రతకగలిగిన వయస్సు కాదు. కాబట్టి తన ఆహారమును తాను సంపాదించుకునే వయస్సు రానటువంటి వయస్సులో అప్పుడు మనం ఉంటాం. మనకి కోరిక కలిగింది కానీ జ్ఞానాన్ని మనంతట మనం సంపాదించుకోలేము. అయ్యా చదువుకోండి, చదువుకుంటే వచ్చేది కాదండి జ్ఞానం. చదువుకుంటే వచ్చేది ఏమిటి? ఏదో వస్తుంది. అది ఏమిటి? అజ్ఞానమో జ్ఞానమో తెలియదు, వస్తుంది. కానీ చదువుకున్న జ్ఞానం కాదు. గురువులు ఉపదేశిస్తే వారి అనుగ్రహం చేత మనలోకి ప్రసరించే జ్ఞానమే జ్ఞానము. అదే అనుభవము. జ్ఞానము 2 రకములు. ఒకటి శాస్త్రముల చేత కలిగే జ్ఞానము, 3 గురూపదేశము చేత కలిగే జ్ఞానము, 2 3 తన అనుభవము చేత బాగా అనుభవించేటువంటి జ్ఞానము. కాబట్టి 3 రకముల జ్ఞానము మనలో ఉండాలి. అటువంటి జ్ఞానమును ఎవరిస్తారు? ఆచార్యులు ఇస్తారు.
కాబట్టి వాటిని గేదెలతో పోల్చారు. వారి పరిపూర్ణంగా అంటే మంచి జ్ఞానముతో నిండినవారు. ఎప్పుడైతే జ్ఞానము నిండుగా ఉంటుందో, ఏది నిండుగా ఉన్నా కుండ నీరు నిండితే పైకి తొణికినట్టు మన లోపల ఏది నిండితే అది వెలికి రాకుండా ఉండదు. మనకి ఏదైనా మంచి ఇష్టమైనది అనుకోండి, చాలా బాగుంది చాలా బాగుంది అనిపిస్తే ఏం చేస్తాం? ఎవరికొకరికి చెప్తే కానీ ఆగలేం. వినవా వినవా అని చెప్పేస్తాం. కాబట్టి అలాగే జ్ఞానం తెలిసిన గురువులు ఏమిటి చేస్తూ ఉంటారు? ఎవరికొకరికి చెప్పియాలి. వాడికి అవసరమా అనవసరం వాడికి తెలియదు. పాపం వాడికి కాస్తంత కూర్చొని వినడానికి కానీ మనకి అవకాశం ఇచ్చాడో తినేసామే. కాబట్టి వాడికి ఏమిటి, వాడి చెవి ఒగ్గాడో పని పట్టేస్తాం. కాబట్టి తాగడానికి సిద్ధపడదో దూడ, దీనికి ఇవ్వడానికి ఎంతసేపు ఆలస్యం ఉండదు, ఇచ్చేయడమే. అందుచేత దీనికి ఏమిటింది, ఇది ఎరుమై. ఎరుమై అంటే గేదె లేక దూడ అనగానే ప్రేమ ఎక్కువగా ఉన్నది, తనకి పాలు సమృద్ధిగా ఉన్నది. ఎలాంటి గురువులు వర్షిస్తారు పాలు? జ్ఞానవర్షం అంటే లేక దూడలు కలిగినటువంటి వారు, అంటే అశక్తి జ్ఞానము పరిపూర్ణముగా లేని శిష్యులు తమ ఆశ్రయిస్తే పరిపూర్ణమైన నిండిన జ్ఞానము గలవారు, వారు నిండినటువంటి జ్ఞానాన్ని లోపల ఆపుకోలేక సర్వేశ్వరుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకు? ఒకరికి తెలియజేయడానికి. తెలియజేయకుండా కేవలం లోపల దాచుకుందిక. పాలు చేపుకొస్తే లోపల ఇంక పెట్టుకుంటుందా గేదె, పైకి స్రవించేస్తాయి. అలాగే జ్ఞానము నిండితే, నిండిన జ్ఞానము గల పూర్ణులైన ఆచార్యులు ఆ జ్ఞానాన్ని బయటికి వదలకుండా ఉండలేరు. చెప్పేస్తుంటే కానీ ఆగలేరు, వాళ్ళకి తోచదు. కాబట్టి వాళ్ళు అప్పుడే ఈయన దూడలు కలిగినటువంటి వారు. దూడలు ఎలాగైతే కట్టు కట్టేస్తే కట్టును విడిపించుకొని రాలేవో, మనం కూడా కట్టబడి ఉన్న దూడలము. ఎవరు? మన ఆత్మలు. దేనితో కట్టబడ్డాం? అజ్ఞానమనే పాశముతో బంధింపబడి ఉన్నాం. దేనికి? శరీరమనే కొయ్యకి. శరీరమనే కొయ్యకి అజ్ఞానమనే పాశముతో బంధింపబడిన జ్ఞానహీనములైన అశక్తి నిండిన దూడలు మన ఆత్మలు. ఈ ఆత్మలు ఆచార్యుని చేరాలి. చేరడానికి అవేం చేస్తున్నాయి? ఓ అరుస్తున్నాయి, రండి 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 అయ్యా, రండయ్యా నేర్చుకోండియ్యా అని. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ ఉపనిషత్తు చెప్తుంది. అయ్యా మా దగ్గరికి బ్రహ్మచారులందరూ ఒత్తురుగాక, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని ఇదో పెద్ద మంత్రం. శిష్యులు రావాలి శిష్యులు రావాలని. ఇదేమిటి? ఆచార్యుడు అలా కోరాలి. అంతేనే కానీ కోరకపోతే వాడు ఆచార్యత్వానికి పనికిరాడు. ఎలా కోరాలి? జాలిపడి కోరాలి. దూడ కోసం గేదె అరిచినట్టు, అయ్యో పాపమే, అజ్ఞానముతో వీడు ఆత్మస్వరూపము తెలుసుకోలేక సంసారములో దుఃఖపడుతున్నాడే, వీడికి జ్ఞానాన్ని కలిగించి ఆనందాన్ని కలిగించాలి అనే ఆర్తి కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? అది వాత్సల్యం ఉంటే. వాత్సల్యం అంటే వాడి యొక్క దయను చూసి, వాడి యొక్క బాధను చూసి ఓర్వలేని మనస్సు కలగాలి. అది ఉండాలి గురువుకి. మొట్టమొదటి ఉండాలి గురువుకి, తనకి జ్ఞానము నిండా ఉండాలి. రెండవది ఏముండాలి? వెంటనే అది ఒకరికి అందిస్తే కానీ ఉండలేని మనస్థితి కలగాలి, ఉండలేకపోవాలి, అది కలగాలి. ఇది కలిగితే ఏం చేస్తారు ఆ గురువులు? గేదెలు అరిచినట్టు అరుస్తూ ఉంటారు. అయ్యా దయచేయండి, అయ్యా దయచేయండి. ఎవరైనా వస్తే ఓహ్ పొంగు వాళ్ళకి, ఎవరైనా వచ్చాడా వింటాడా, ఇంకంతకంటే ఆనందం ఉందే వాళ్ళకి. మీరు ₹1,00,00,000 సన్మానం చేసినా అంత సంతోషించరు. 1000 మంది వచ్చి విన్నారంటే అంత మొహం అయిపోతుంది ఆ గొప్పవారికి. అటువంటి మహాపురుషులు వారిని చూపిస్తూ మనను వరిస్తాడు. వరిస్తేనే సరి అయిన జ్ఞానం. నువ్వు కోరి వెళితే ఇదిగో ఫీజు కట్టుకో చదువుకున్న చదువే. పూర్వం అలాంటి చదువులు కావు. వారు మనల్ని తీసుకెళ్ళి వారు కోరి మనకు ఉపనయనం చేసి మంత్రోపదేశం చేసి చదువు చెప్పేవారు. కాబట్టి ఉపనయనం అంటే యజ్ఞోపవీతం దంద్యం వేసుకోవడం అన్నది అసలు శాస్త్రంలో ఏమిటి అంటే, కుర్రవాడు గాయత్రీ మంత్రాన్ని పొందడం కోసమని వాడికి యజ్ఞోపవీతం కాదు తండ్రి వేసేది, తాను వాడికి తనకు వచ్చిన వేదం చెప్పడం కోసమని వాడికి యజ్ఞోపవీతం వేస్తే కానీ వేదం చెప్పకూడదు కనుక వాడిని ఉపనయనం చేసి మంత్రం ఉపదేశించి అప్పుడు వేదం చెప్పాలి. వీడు చెప్పడం కోసం వడుకు, కానీ వాడి కోసం వడుకు కాదు. వాడికి ఎందుకు? అప్పుడు 7 ఏళ్ల పిల్లడికి వడుగు ఎందుకంటే వాడికి తెలియదు పాపం. వేదం అంటే తెలియదు, మంత్రం అంటే తెలియదు. అప్పుడు వడుగు చేసేస్తాడు ఇంకా 7 ఏళ్ళు నిండగానే. ఎందుకోసం? వీడి కోసం ఈ ముసలాయని చెప్పి ఇవ్వాలి వేగం. వీడికి వచ్చింది వాడికి చెప్తే కానీ నేను బతకలేడు. తనకిచ్చిన జ్ఞానాన్ని ఒకరికి అందించడమే తమ ప్రయోజనమని భావించడం ఒక శిరస్సు, ఒక శిరము. గేదెకి పొదుగులో 4 శిరములు ఉన్నట్టుగా 4 కారణములు ఉంటాయి. ఒక కారణమేమి ఇది. రెండవ కారణము వాడి బాధ చూస్తే ఓర్వలేక, అబ్బా పాపం ఎంత బాధపడుతున్నాడు. దూడ అరుస్తోంది అవతల, యువతల నీకు పాలు నిండుగా ఉన్నాయి, ఆగలేకుండా ఉంది. కాబట్టి రెండవ కారణం ఏమిటి? ఆ దూడ అరుపు. మూడవదేమిటి అంటే ఆ శిష్యుడు ప్రార్థిస్తాడు, అంబా అంబా అంటుంది. అలాగే మనం కూడా గురువుగారి దగ్గర అరవాలి. ఏమిటి అరవాలి? స్వామి అనుగ్రహించరా అనుగ్రహించరా. ఏమిటి అరవడం అంటే, వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వారి పాదములు 2 పట్టుకొని నమస్కారం చేసి పరిప్రశ్న చేసి వారికి శుశ్రూష చేసి వారిని ప్రార్థించాలి.
దానికి వారు అనుగ్రహించి వర్షిస్తారు. మూడవ కారణం. నాలుగవ కారణం, ప్రధానమైన కారణము వాళ్ళు కోరేరని కాదు, తనకున్నదని కాదు, చెప్పకుండా ఉండలేక. ఎలాగైతే పాలు దూడ కోసము కాదు, తనకు ఉన్నాయని కాదు, అవి లోపలి ఇమడక నిండి కారిపోతాయో, అలాగే జ్ఞానం అనేది నిజముగా నిండిపోయిన పరిపూర్ణులైన మహాపురుషులు ఉంటారే, దేశమంతా తిరుగుతూ ఉంటారు. ఎందుకు? ఎవడైనా వింటాడేమో చెప్పేదామని. లేకపోతే ఈ సన్యాసులు తీర్థయాత్రలు ఎందుకండి, వీళ్ళ దేశ పర్యటన ఎందుకండి, వీళ్ళేం టూరిజమా? ఈ బస్సులు వేసుకు అందరం తిరుగుతున్నామే మనం, అలా తిరుగుతారా ఈ సన్యాసులు? ఎందుకు తిరుగుతున్నారు దేశాలన్నీ? ఎక్కడైనా ఎవరైనా యోగ్యమైన వారు వింటారు, మనం ప్రతి చోటికి వెళ్ళి చెప్పాలి అని బయలుదేరతారట వారు. కాబట్టి 4 కారణాలు. ఈ 4 కారణాల చేత ఆచార్యుల అనేటటువంటి గేదెలు తమ జ్ఞానము పరిపూర్ణముగా నిండి దూడల యొక్క అరుపనగా ప్రార్థనను ఆలకించి ఓర్వలేక తమకున్న దానిని వారికి వర్షిస్తే కానీ ఉండలేక వర్షిస్తారట. అలాంటి దూడలు, అలాంటి గేదెలు కలిగినటువంటి వారి వంశములో వారికి చెల్లెలటి ఈవిడే. ఆయనని చెబుతున్నాడు. కనయిత్తు ఇళంకత్తెరుమై కన్నుక్కిరంగి నేనైత్తు తలంచి మూలవటియే శిరముల గుండా ఏమిటి కారిపోతుంది? పాలు కారిపోతున్నాయి. అయితే అక్కడ నినైత్యం తలంచి ఏమిటి? శిష్యుడు రాడు, ఈయన ఇక్కడ కూర్చుంటాడు. ఓహ్, శిష్యుడు వస్తే వాడు ఇలా దండం పెడితే, మనం ఇలా పలకరిస్తే, వాడికి చెబితే అనుకుంటూ ఉంటాడు, వీళ్ళు పొంగండి. ఇప్పుడు ఏమిటి రాడు ఏమీ లేదు, ఊహలలో ఎలాగైతే మనం ధనమును దాన్ని ఊహించుకొని పొంగిపోతామో, అలాగే మహాజ్ఞానులైన మహాపురుషులు వారు వస్తే ఏం చేయాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ ముందు ఊహించుకుంటూ ఉంటాడట. అంటే తలంచుకుంటే బాధ, అది తలంచుకుంటే తీవ్రమైన ఆవేదన కలుగుతుంది. అలా తలంచితే ఎక్కడైనా కలిగిందా అంటే, ఒక్కసారి మన ఆంజనేయ స్వామిని చూస్తే, ఆంజనేయ స్వామి సింసుపా వృక్షమని సీతమ్మ కిందనుంది చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఒకసారి అమ్మని చూశాడు. ఆమె పాపం తతో మలిన సంవీతాం, మాసిపోయిన బట్ట కట్టుకో ఉంది, కృషించిపోయి ఉంది, ఆహారం లేదు, ఒంటి జడ కట్టి వెనకాల వేలాడుతోంది. అయ్యో, దుఃఖం అయిపోయింది. ఒకసారి మమాపి వ్యధితం మనః, పాపం తతో మలిన సంవీతాం, మాసిపోయిన బట్ట కట్టుకో ఉంది, కృషించిపోయి ఉంది, ఆహారం లేదు, ఒంటి జడ కట్టి వెనకాల వేలాడుతోంది. అయ్యో, దుఃఖం అయిపోయింది. ఒకసారి మమాపి వ్యధితం మనః, ఎంత దురదృష్టం, ఎంత దౌర్భాగ్యం, తల్లికి ఇంత ఆవిడ కూడా వచ్చింది అని ఒకసారి ఆయన మనసు నాకు కూడా అన్నాడు. మమాపి, నాకు కూడా. మనసు చాలా బాధపడ్డదండి. నాకు కూడా అంటే ఏమిటి? ఈయన దుర్మార్గుడా? కాదు, బ్రహ్మచారి. ఆడదంటే ఎరగనివాడు, ఎరగనివాడికి కూడా కలిగిందిట. ఆయన రామచంద్ర ప్రభు అవతల ఒడ్డున కొండ మీద తమ సుగ్రీవుడితో కలిసి అక్కడ వర్షాకాలంలో ఉన్నప్పుడు రాముడు అస్తవానం సీత సీత అంటూ ఉంటే ఈయనకి నవ్వొస్తుండేది. ఏమిటి, ఆడదానికి ఇంత అల్లరిపడిపోతాడు ఏమిటి? ఆఫ్టర్ ఆల్ ఏమిటి దీనికి వ్యసనం, ఇది మానేస్తే ప్రమాదమా? కాబట్టి ఇంత గాభరా పడిపోతాడు, ఇప్పుడు ఎడగడ కనుక ఈయనకి తెలియదు అనుకున్నట్ట. యువతలకు వచ్చిన తర్వాత సీతమ్మను చూసిన తర్వాత అంటాట, అబ్బా, రాముడు ఎంత దుర్మార్గుడు, రాముడు ఎంత కఠినుడు, దుష్కరం కురుతే రామ హీనోయదనయా ప్రభు ధారయతి ఆత్మనో దేహం. అరే, ఇంతకాలం శరీరము ధరించి బతికున్నాడే రాముడు, ఇంత ప్రేమ కలిగిన ఇంత అందమైన భార్య తనకుండి ఈమె తన కోసం ఇంత దొరపిల్లుతూ ఉంటే ఈమెను పొందకుండా తాను ఊరుకున్నాడంటే ఎంత దుష్కరుడు, ఎంత ముష్కరుడు, ఎంత కఠినుడు, ఎంత క్రూరుడు అన్నాడు ఈయన. మమాపి, అది ఆ మమాపి, నాకు కూడా మనః వ్యధితం అంటాడు. అటువంటి ఆంజనేయ స్వామికి ఏమిటొచ్చింది? ననైత్తు, ఎవరిని తలచి? సీతమ్మ పడుతున్న దుఃఖమును తలచేసరికి తనకి కూడా దుఃఖం వచ్చింది. అట్లా దుఃఖపడతారట ఆచార్యుడు. అక్కడ చెట్టు మీద ఉన్న ఆంజనేయ స్వామిని గురువు అంటారు మన సంప్రదాయంలో. కాబట్టి ఆ గురుస్థానంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఎలా కరిగిపోయినాడో అలాగే గురువు కూడా మన కోసమని కరుగుతాడు, ద్రవిస్తాడు, తన జ్ఞానాన్ని వర్షిస్తాడు. ఇంచేత ననయిత్తు తలంచాలి, ముందేమిటి చేయాలి? కనయిత్తు అరవాలి. అరవాలంటే లభించాలి, రావాలని గురువే యాతన పడాలి. మనము గురువు కోసం వెతకలేము, గురువు మన దగ్గరికి రావాలి. ఆంజనేయ స్వామి కోసం సీతమ్మ వెళ్ళిందా? సీతమ్మ కోసం ఆంజనేయ స్వామి వచ్చాడా? సీతమ్మ కోసం ఆంజనేయ స్వామి వచ్చాడు. ఎవరు పంపించారు? భగవంతుడు. మనకి అలాగే తీవ్రమైనటువంటి ఆర్తి కలిగితే భగవానుడు మన గురువుల్ని పంపిస్తాడు. మేము అనుకోలేదండి, హఠాత్తుగా జీవస్వామి వారు ఉపన్యాసం విన్నాం, ఏమిటో వారిని చూడగానే సమాచారం అయిపోవాలనిపించేసింది, అయిపోయినా అంటూ ఉంటారు చాలామంది. ఎందుకనిపించేసింది? ఇది భగవత్ సంకల్పం. వాడు పంపిస్తాడు. పంపిస్తే వాడిని చూసేసరికి ఆ మాటలు నచ్చుతాయి, వారి రూపం మనల్ని ఆకర్షిస్తుంది, వారి శ్రీ సూక్తులు మన హృదయాలను ద్రవింపజేస్తుంది. వెంటనే ఆచార్య సమాశ్రయం చేయాలనే బుద్ధి పుడుతుంది. ఇది విచిత్రమైనటువంటి సన్నివేశం కనుక మొదటిది కనయిత్తు, రెండవది నేనయిత్తు.
అరవడమే వారి ఉపన్యాసం. నేనైతు ఒకసారి వారు ఏం చేస్తారు, మన దుర్గతిని చూసి తలంచి అయ్యో పాపం వీళ్ళని ఉజ్జీవింప చేయాలనుకుంటారు. వెంటనే ఏమిటవుతుంది, ఒకసారి పాలు ధారగా కారుతాయి. వారు ఉపన్యాసాల్లో ఎవరైనా కోరేరని చెప్తున్నారండి ఉపన్యాసాలు. స్వామిని ఉపదేశం చేయండి అంటున్నారా? ఎవరైనా కూర్చుంటున్నారు, అందరూ వింటున్నారు. ఏమిటవుతోంది, ఉపన్యాస ధార వర్షిస్తుంటే ఏమిటవుతుంది నానైత్. ఒకసారి మన హృదయం అనేటువంటిది ఒక బండ రాయి లాంటి గట్టిపడిపోయిన నేల. బాగా మన వీధిలో చూడండి, బాగా అస్తవానం నీళ్లు జల్లి తుడిచి ఎండబెట్టేసి మళ్ళీ ఎండలో ఎండబెడుతూ ఉంటాం, రాత్రి నీళ్లు చల్లుతుంటాం, మళ్ళీ ఎంత గట్టిగా ఉంటుందో సిమెంట్ అంత గట్టిగా ఉంటుంది వీధి ఎప్పుడైనా చూసుకుంటే. అలాంటిది మన హృదయం. దీనికి ఎండ తగిలి వేడెక్కిపోయింది మన హృదయం. ఏమిటా వేడి? ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక. శరీరానికి రోగాలు, మనసుకి బెంగలు, అలాగే మనకి బంధువుల వల్ల, పురుగుల వల్ల, పాముల వల్ల, తేళ్ల వల్ల, వీటి వల్ల బాధలు. అంతకంటే పెద్దది ఉప్పెనలు, తుఫానులు, భూకంపాలు, వీటి వల్ల బాధలు. వీటన్నిటితోటి ఎంత బాధలు దుఃఖాలు అనుభవిస్తే ఏమిటైపోయింది, తాపం అంటే వేడి తగిలి నేల ఎలా ఎండిపోయిందో మన హృదయం అనేది మొద్దు పారిపోయింది, గట్టి పారిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మెత్తపరచాలి. ఎలా మెత్తపడుతుంది? ఇదిగో పాల వర్షం పడితే మెత్తపడ్డది అమ్మ వాకిలి. మన హృదయం అనేది ఇక్కడుంది మన వాకిలి. దీనిలోకి ఏది రావాలి? జ్ఞానం అనే పాలు పారాలి. పారితే ఏమి చేయాలి? మన హృదయమును మెత్తపరచాలి. అంటే మెత్తపడ్డం అంటే ఏమిటి? భగవంతుని యొక్క గుణములను అనుభవించడానికి ఆభిముఖ్యము కలది, ఆర్ద్రత కలగాలి. ఆర్ద్రత అంటే ఏమిటి? తడి ఎక్కడుంది? నేల మీద కాదు, నీ మనసులో తడి కలగాలి. మనసులో తడి అంటే ఆహా అనిపిస్తే, ఎప్పుడైనా నువ్వు స్వామి ఉపన్యాసం వింటే, ఒకసారి కృష్ణ చరిత్ర వింటే, రామచరిత్ర వింటే ఓహో అనిపించింది, నీ మనసు మెత్తబడ్డది. కాబట్టి నీ మనసు మెత్తబడుతుంది, ఆర్ద్రత కలుగుతుంది. ఈ ఆర్ద్రత కలగాలి. ఆర్ద్రత కలిగిన తర్వాత ఏమి కలగాలి? అది బురద అయిపోవాలి, బురద అయిపోవాలి. ఎక్కడ? వీధిలో బురద, మన లోపల బురద. ఏమిటి బురద? భగవద్భక్తులతో కలుస్తాం. బురద ఎందుకు ఇప్పుడు అవుతుంది? అందరూ నలుగురు వచ్చి తొక్కేస్తూ ఉంటే ఇది బురద అవదండి. అలా నీళ్ళు వచ్చి ఊరుకుంటే బురద అవ్వదు. ఆ బురద గట్టిగా ఉన్నది, ఆ ధూళి మీద, ఆ లూజ్ అయిపోయిన దాని మీద నీళ్లు పడితే బురద వస్తుంది. అలాగే మన కఠినమైనటువంటి మనస్సుని ఆచార్యోపదేశం అనేది శిథిలము చేసి, తర్వాత దాని మీద వారి జ్ఞానం అనే వర్షాన్ని వర్షించి దానిని బురద అంటే మెత్తపరిస్తే, దాని మీద భాగవతులతోటి కలిసి భగవత్కథలు ఎవరి దగ్గరగా వెళతాం. వారు కృష్ణ కథే, మరొకటి దగ్గర వెళ్ళాం, వారు కృష్ణ కథే, మరొకరు రాము, ఇలా చెబుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. దాంతో ఏమవుతుంది? హృదయం బురద అయిపోతుంది. ఇదీట కథ. కాబట్టి షేరాక్కుం అలాంటి వాడెవడో వాడు నర్చల్వన్, వాడు మంచి సంపద గలవాడు. బయటి సంపద ఉండాలి, లోపలి సంపద ఉండాలి. బయటి సంపద ధనము, భోగములు, భాగ్యములు, ఇవన్నీ బయటి సంపదలు. ఈ బయటి సంపదలు సంపాదించండి. కానీ లోపలి సంపద లేని బయటి సంపద అది సంపద కాదు, ఆపద. అది మీకు అనర్థాలనే తెస్తుంది. లోపలి సంపద ఉండి బయటి సంపద ఉంటే అది మీకు నిజమైన సంపద. కాబట్టి నర్చల్వన్ మంచి సంపద గలవాడు. ఏది మంచి సంపద? బయటి సంపదకి తోడు ఇంత గేదెల మందు ఉన్నందుకు, ఆ గేదెల మందకి తోడుగా కృష్ణ భగవానుని దివ్యహస్తము తన భుజమునందు స్పృశించే మహాభాగ్యశాలి కనుక ఆయన నర్చల్వన్ మంచి సంపద గలవాడు. ఈ బాహ్యమైన సంపద ఒకనాడు నశిస్తుంది, కానీ ఈ ఆంతరమైన సంపద ఒకనాడు నశించేది కాదు, ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టే మనకు లక్ష్మణస్వామి రామచంద్రుడిని ఒక్కనాడు వదలకుండా పుట్టిన దగ్గర నుంచి పసితనములో ఉయ్యాలలో రాముడితో కలిసి ఉండి పరుండి, ఆయనతో కలిసే భోజనం చేసి, ఆయనతో కలిసే విశ్వామిత్రుడి వెంట వెళ్ళి, ఆయనతో కలిసి అరణ్యాలకు వెళ్ళి ఎన్ని కష్టాలు సుఖాలన్నీ ఆయనతోటే అనుభవించి తిరిగి వస్తే ఆయనంటాడు మన వాల్మీకి, అబ్బబ్బా ఎంత ఐశ్వర్యవంతుడో లక్ష్మణుడు అన్నాడు. లక్ష్మణో లక్ష్మి సంపన్న, ఐశ్వర్యవంతుడైన లక్ష్మణుడు అన్నాడు. ఏమిటి ఐశ్వర్యం ఈయనకున్నది? ఇంత దరిద్రుడున్నాడా అసలు మీకు రామాయణంలో? ఎప్పుడైనా చక్రవర్తి కులంలో పుట్టాడు, మంచి మహారాణి కడుపున పుట్టాడు. ఒకనాడు అమ్మ దగ్గర పడుకోలేదు, అమ్మ పాలు తాగలేదు, అమ్మ చేత బువ్వ తినలేదు. ఎప్పుడూ కౌసల్య పెట్టడం, కౌసల్య దగ్గర పడుకోవడం, కౌసల్య చేతి బువ్వే తప్పడికి అమ్మ పెట్టి ఎరగదు. అలాంటి జీవితం. పోనీ పెళ్ళాడాడు, పెళ్ళంతో ఉన్నాడా, అన్నగారితో అడవికి పోయినాడు. ఆయనకేం భార్యతో వెళ్ళాడు, ఈయనేం భార్య లేకుండా వెళ్ళాడు. అటించి అక్కడ వచ్చాడు, దెబ్బలు తిన్నాడు, మాటలు పడ్డాడు, వదిన తిట్లు, అన్నయ్య తిట్లు, అన్నీ తిని ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకొని వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత పట్టాభిషేకం చేసుకొని, లక్ష్మణ నువ్వు కూడా నాతో సమానంగా పట్టాభిషేకం చేసుకోవాయి, నాకొద్దండి అని తిరస్కరించేశాడు. వీడండి ఐశ్వర్యవంతుడైన లక్ష్మణుడు. ఏమిటి ఐశ్వర్యం? వీడికి బాహ్యమైన ఆర్థికమైన పదవుల చేత వచ్చే ఐశ్వర్యం ఉండాలి. కానీ ఐశ్వర్యం లోపలి ఐశ్వర్యం లేకపోతే ఈ ఐశ్వర్యం నీకు వినాశహేతువు.
ఇది కేవలం అనర్థానికి వచ్చిన ఐశ్వర్యం కానీ నశించిపోయే ఐశ్వర్యము. అర్థం అనర్థం భావయ నిత్యం. మనకి శంకర భగవత్పాదులు వారి ఉపదేశంలో చెప్పారు, నాయనా డబ్బు అనేది ఉండాలి. మరేమిటి? విత్తం తేన వినోదయ చిత్తం నిజకర్మోపత్తం విత్తం. నీ కర్మానుగుణముగా నీకు కొంత డబ్బు రావడానికి ఒక రాత పెట్టి ఉంటుంది, వస్తుంది. అది దానివల్ల నీకు వచ్చినటువంటి డబ్బుతో హాయిగా వినోదయ ఆనందంగా ఉండు. దానికోసం ప్రాకులాడి దానికోసం తాపత్రయపడిపోయి ఈ ఆధ్యాత్మికమైన స్థితి అంతా పోగొట్టేసుకొని తీరుబాటు ఉండదండి. ఎందుకు తీరుబాటు ఉండదు? బాహ్య సంపత్ సంపాదనం. దీనిని సంపాదించడానికి ప్రయత్నాల్లో ఒక్క నిమిషం తీరుబాటు ఉండదు. దేనికి? లోపలి సంపదను సంపాదించడానికి. అట్లా చేసుకోకునైనా దీనిని సంపన్నం చేసుకో. లోపలిది బాహ్యమైన సంపదని దీనికి ఉపయోగించుకో. రెండు కలిసి కలుపుకొని వేడినీళ్ళు సన్నీళ్లు కలుపుకొని అనుభవించినట్టు చక్కగా హాయిగా జీవించు. కాబట్టి తల్లి వాడు నర్చల్వన్, వాడికి తంగాయ్ చెల్లెలా అంటే మీ అన్నయ్యకి తమ్ముడు చెల్లెవి కదా నువ్వు. అన్నయ్య గుణం నీకు ఉండద్దమ్మా. రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ. రావణాసురుడికి కామం అంటే వాడికి 10 రెట్లు కామం మన శూర్పణఖకి. ఆయన కేవలంగా ఎవడు భర్త లేకుండా ఒక్కత్తే కనిపిస్తే వాడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి సీతమ్మని పట్టుకున్నాడు. కానీ ఈతల్లో ఇక్కడ ఎదురుగా సీతమ్మ కూర్చొని ఉండగా వీళ్ళు రాముని పట్టుకోలాగింది. రా నా భర్తవు కామని. వీడెంత గొప్పది, అన్నగారి కంటే గొప్పది. కాబట్టి రావణ అవరజాహిస అంటాడు మా కాళిదాస్. రావణుడి చెల్లెలు కదండి ఆవిడ అన్నాడు. రావణుడి చెల్లెలు కదండి అంటే మీకు అర్థమైపోవాలి. చెల్లెలు కదంటే రావణుడు అంటే మీకు తెలుసును కనుక ఇది ఆయన చెల్లెలండి ఇంట్రడ్యూస్ చేస్తామనుకోండి ఎవరో గొప్పవారిని చూపించి. అలాగే సో అండ్ సో సిస్టర్ ఆఫ్ రావణ అంటే మీకు అర్థమైపోవాలి, ఎవరో ఇంట్రడక్షన్లోనే తెలిసిపోవాలి. అంటే రావణావరజాహిస అంటాడు ఈయన కాళిదాసు. వాడి మనకి అలాగన్నారు. అటువంటి ఒక చిత్రమైనటువంటి స్థితి మనకి చూపిస్తున్నారు. ఆయన చెల్లెలా అంటే అమ్మా తాను భగవత్ సేవకే తన జీవితాన్ని అర్పించి బాహ్య సంపదలను తృణప్రాయముగా త్యజించి వాడి అనుగ్రహం ఉన్ననాడు వచ్చినవి కనుక వానికే ఉపయోగపడాలి. కానీ వాడి సేవలేని వీని సంపద నాకెందుకని సర్వం భగవత్ సేవలోనే పరిసమాప్తం చేసిన సోదరుడి చెల్లెలవైన నీవు భగవంతుని కంటే అధికమైన భగవద్భక్తుల యొక్క సహవాసమే నాకు ప్రధానమని, భగవద్భక్తులకు ఉపయోగపడమే నాకు ప్రధానమని భావించి మా వంటి మేము భగవంతుని ప్రేమించి భగవంతుని కొరకు పరిగెత్తుకుని వస్తున్న మాకు తోడుపడి మాతో పాటు కృష్ణ సమాగమాన్ని పొంది మమ్మల్ని ఆనందింపచేయవలసిన దానివి తల్లి. నువ్వు పడుకుంటావా? ఆయనలా నువ్వు కూడా ఒకసారి అరవద్దా? ఆయనలా నువ్వు తలవద్దా? ఆయనలా దూడల కోసం ఏడవద్దా? నాంచొద్దా? పాలు కార్చొద్దా? రా అని పిలుస్తున్నారు. ననై తిల్లం సేరాక్కుం నచ్చల్వంతంగా వచ్చేసారు తెల్లవారుజామున. నిద్ర పట్టలేదుగా. 2కే బయలుదేరిపోయినారు. ఎప్పుడు బయలుదేరిపోయినారు? ఇంకా బాగా రాత్రి ఉండగా ఇక్కడ వచ్చారు. మంచు పడిపోతుంది. వచ్చేసరికి పని తల ఈ వీష మంచు తల మీద పడిపోయింది. పడితే నానిపోయినారు వీళ్ళు. అక్కడ నేల నానిపోయింది. కాలు జారిపోతుంది. కాలు జారిపోతూ ఉంటే ఏం చేశారు? నిన్ను వాసల్ కడపత్తి ఆ పై దండె పట్టుకున్నారట. పట్టుకొని నిలబడ్డారు జారిపోకుండాను. ఇది అందమైన సన్నివేశం. మన జీవితంలో మనం తెలుసుకోవలసింది ఏమిటిది? మనకి భగవంతుని వైపు ఆభిముఖ్యం కలిగింది. వెళ్ళాం వాకలికి, జారిపోతోంది కాలు. ఇప్పుడు ఏమిటి చేయాలి? పట్టుకోవాలి పైదండె. ఏమిటి పైదండె ఏమిటి అంటే గుమ్మానికి 4 కమ్ములు వేస్తారు. ఇలా నిలువు కమ్ములు 2, అడ్డ కమ్ములు 2. ఈ అడ్డ కమ్ములు నిలువు కమ్ములు రెండింటినీ కలుపుతాయి. ఈ నిలువు కమ్ములు 2 ఒకే పొడుగు ఒకే అందంగా ఉంటాయి. ఈ నిలువు కమ్ములు 2 మీకు భగవంతుడు లోపల ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళేటువంటి ద్వారము మంత్రము. ఇంటిలోనికి ప్రవేశించడానికి ద్వారమైతే భగవానుని దగ్గరికి చేర్చే మంత్రము మనకి భగవన్ మంత్రములు. ఆ భగవన్ మంత్రములలో మీకు ఎక్కడ చూసినా ప్రధానమైన మంత్రము గాయత్రీ మంత్రము వలె ఉపనిషత్ సిద్ధమైన మంత్రము అష్టాక్షరీ మంత్రము. ఓం నారాయణాయ. ఒక పక్కన ఓం ఇలా రాసుకోండి, ఓ పక్కన నారాయణాయ రాసుకోండి. ఓం అంటే అర్థం, నారాయణాయ అన్న అర్థం సమానమే. ఇప్పుడు 2 దండెలు నిలువు దండెలు. ఓం ఒక పక్క, నారాయణాయ ఒక పక్క. దాన్ని కలపాలి. నా మీదని రాయండి, మహా కిందని రాయండి. ఈ దండకి ఆ దండకి కలిపి నా మహా. కిందదేమిటి? మహా. మీదేమిటి? నా. మీద దానికి ఏమిటి కడతాం? తోరణం. కింద దానికి ఏమిటి రాస్తాం? పసుపు. కింద దానికి పసుపు రాసి చుక్కలు పెడతాం. మీద దానికి తోరణం కడతాం. ఇది మనం చేసేటువంటి ఆచారం మన ఇంటికి. ఇది మన లోపల చేసుకోవాలి. దీనికి కట్టండి. ఇప్పుడు దీనికి ఒక ద్వారం ఉంది. ఏమిటా ద్వారం? ఈ ఆత్మకి భగవంతుని లోపలికి చేర్చేందుకు ఒక ద్వారము మంత్రం ఉంది. ఆ మంత్రములో ఒక ప్రక్క ఓం, ఒక పక్క నారాయణాయ, మీదని నా, కిందని మహా. ఏమిటి దీని అర్థం అంటే ఈ కింద మహా ఉందే ఇది చాలా శుభకరమే.
ఏమిటి ఇంటికి ఏదో పిల్లలు పాపలు వాళ్ళేదో ఇంట్లో పెళ్ళి ఏదో అవుతోందని తెలియదండి మీకు అందరికీ, మనకి అందరికీ తెలుసు. గుమ్మానికి పసుపు రాశారంటే ఏదో ఉంది అన్నమాట సందడి. అలాగే దీనికి మనకి మహా అంటే నాది, మీదదేమిటి నా అంటే తోరణం. ఏమిటి తోరణం అంటే నాదే కానీ నా కొరకు కాదు, నాదే కానీ నాది కాదు. ఈ కాదు కాదు మీదది, నాది కిందది. మీదది మంగళకరమైన తోరణం, కిందది శుభకరమైన పసుపు రాసే గుమ్మం. ఈ పసుపు రాసే గుమ్మం ఉండాలి, కానీ దీనికి పైన పోటీగా మళ్ళీ ఉండాలి మీదనుంటే దానికి ఏం కట్టాలి? మంగళమైనటువంటి పచ్చనైనటువంటి ఆకులతోటి శుభకరంగా మీదని కట్టాలి. దీనికి రాయాలి. 2 సంపదలు ఉండాలి, బయటిది ఉండాలి, మహా నాది అనేది ఉండాలి, నా అనేది ఉండాలి. ఇవి 2 దేన్ని కలపాలి? యువతల దండిని కలపాలి. ఓం అంటే నేను భగవానునికే చెందినవాడను వెంటనే నాతో కలపండి. దీన్ని ఈ దండికి నా కలపండి. నా కలిపితే మహా అంటే నా కొరకు నా కాదు, నేను భగవానునికే చెందినవాడను. ఓం యువతల దండె. దీన్ని కలిపాము ఇక్కడ. మహా అంటే నాది, నా కొరకు నా కాదు, నేను నా వాడను కాను, నేను నా కొరకు కాదు, నా స్వామికి చెందినవాడను, నా స్వామి కొరకే ప్రవర్తించేవాడను. ఇది ఆ దండె కలుపుతుంది. అంటే యువతల పక్కకి రండి. మరి ఎవరికండి? నారాయణాయ. మళ్ళీ నా మహా అనండి. నారాయణుడి కొరకే నేను చేసే ప్రతి పని వాడి ప్రీతి కొరకే, నా ప్రీతి కొరకు కాదు. ఇది కలగాలి. కాబట్టి ఇది ఒక మంత్రం. దీన్ని ఏ దండె పట్టుకోవాలి? మనం జారిపోకుండా కిందది పట్టుకుంటామా? పడిపోకుండా పై దండె పట్టుకోవాలి. మనం పడిపోవడం అంటే ఏమిటి? ఇది నా కొరకు అనుకుంటే పడిపోయినట్లు లెక్క, కాలు జారిపోతుంది. అంటే కాలు జారిపోవడం అంటే అర్థం ఏమిటి? చేస్తున్న ప్రతి పని నాది, నా కొరకు అనుకొనుట, నా కొరకు నాది కాదు అనుకొనుట, పై దండె పట్టుకొనుట. కాబట్టి మీద దండె పేరేమిటి? నాని పట్టుకొని నిలబడండి. ఇక్కడ వాకట్లో నాని పట్టుకొని నిలబడ్డం అంటే చేస్తున్న ప్రతి పని చేయండి, చేయండి, నాదే కానీ నాది కాదు, మా స్వామి పని, నా కొరకు కాదు, నా స్వామి ప్రీతి కొరకు చేస్తున్నాను. ఇది నేర్పుతోంది మన మంత్రం. ఇది నీకు ఎప్పుడు తెలిస్తే అప్పుడు తలుపులు తెరుచుంటే లోపలికి వెళ్ళిపోతాం. కాబట్టి దీనికి ద్వారం దగ్గర ఉండాలి. మనం ద్వారం పైకి పట్టుకో ఉండాలి. అమ్మా నిన్ను వాసల్ కడపత్తి. అయితే దీనికి ఏమి కావాలి? ముందు వీధిలో బురదే కాళ్ళు జారిపోతూ ఉండాలి, నెత్తి మీద మంచు పడుతూ ఉండాలి. మనకి అలాగే ఉందా? ఇప్పుడు ఉన్నది. ఉపదేశం పొందేనాడు అలాగే ఉంటాం మనం కూడాను. అంటే స్వామి మధ్యాహ్నం 3కో 4కో సమాశ్రయణాలంటే సాధారణంగా పొద్దుపోయి ఆకలి లోపల నకలు ఆడించేస్తూ ఉంటుంది. సమాశ్రయణం అంటే ఏదో కాల్చి శంఖచక్రాలు వేస్తారంటే ముందు అసలు ఎరక్క పాపం గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటుంది. అయ్యా ఇప్పుడు ఎలా ఉంటారు? కిందనేమో ఎప్పుడు పోదామా, పోని మానిద్దామా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ బయటకేమో నా కాదంటుంది. కాబట్టి నా మహా మన ఉపదేశాలు మనం అందరం అనుభవిస్తున్నాం ఈ స్థితి. అది కాదు ఇక్కడ. మరేమిటిది? మహా అంటే కిందది అంటే అర్థం ఏమిటి? చేసే ప్రతి పని నా కొరకు కాదు, నేను చేయున్నది కాదు అనే భావన కలగాలన్నారు. దీనికి ఇక్కడ బురద ఉండాలంటే బురదేమిటి అంటే మన గురువు ఉపదేశించినటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళాం. ముందు సత్పురుషులతో సహవాసం చేశాం. సత్పురుషులతో సహవాసం చేస్తే వాళ్ళ శరీరము కంటే గొప్పదైన ఆత్మ భగవానుడు అనేవాడు లోపల ఉన్నాడు, వారిని పొందాలి, అందుకే ఈ శరీరం వచ్చింది అని వాడి గుణములను వాడి రూపములను వర్ణిస్తూ ఉంటే వింటే ఏమిటైంది? మన లోపల గట్టి పడిపోయిన మనసు మెత్తపడ్డది. ఇంతకుముందు మన అసలు ఈ నాన్ సెన్స్ ఏమిటి, మంత్రాలు ఏమిటి, జపాలేమిటి, ఇవన్నీ ఎవరికో మూర్ఖులకు కానీ మాలాంటి వాళ్ళకి అక్కర్లేదని మానేసాం ఇన్నాళ్ళును. ఈ మధ్యనే ఏమిటోనండి బుద్ధి పుట్టింది అంటే, బుద్ధి పుట్టిందంటే లోపల బురద పెట్టింది అని అర్థం. కాబట్టి నీకు బుద్ధి పుట్టింది అంటే బురద పట్టింది. కాబట్టి ఆ బురద అడుగుని రావాలి. ఇది రావడం అంటే ఏమిటి? భగవంతుని యొక్క భక్తుల యొక్క మాటలను విని మనసు లోపల వాడి వైపు వెళ్ళాలి అనేటటువంటి ఆర్ద్రత కలుగుట. అది బురద. మీద నుంచి మనసు పడాలి. ఏమిటా మనసు? మహాపురుషులైనటువంటి పూర్వాచార్యులు, మహాపురుషులైనటువంటి ఆళ్వార్లు, మహాభక్తులు, వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటాం. ఈ ఆచార్య ఉపదేశము కింద, మీదని మహాపురుషులైనటువంటి వారు పాడిన పాటలు, వారు చెప్పిన శ్రీ సూక్తులు వింటూ ఉంటాం. మీద మంచు పడుతోంది, కిందని బురదయింది, బురదలో కాలు జారిపోతోంది, కానీ వదిలి వెళ్ళలేము. పైదండ పట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? నా కోసం కాదు, నేను నాకు చెందినవాడిని కాను, నేను చేసే పని నాది కాదు. ఈ భావన మనసులో దృఢంగా ఉండాలి. ఉంటే అప్పుడు లోపలికి వెళ్తాం, తలుపు తెరుచుకుంటుంది. కాబట్టి నిన్ను వాసల్ కడపత్తి పట్టుకున్నాం. ఇప్పుడు వెంటనే రాముడి పాట ప్రారంభించారు.
వీళ్ళు కృష్ణుని మానేశారు. ఇన్నాళ్ళు 3 నామాలు కృష్ణుని మీద చెప్తున్నారు. ఎక్కడ చూసినా కానీ గోవింద గోవింద ఏదో మరొకటి చెప్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి 3 నామాలను సాగుతూ వచ్చాయి. ఇప్పుడు కృష్ణుడు ఊసలేదు. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్తమనత్తుక్కినియానై పాడవం. సినత్తినాల్ కోపముతో అన్నారు. రాముడంటే కోపం ఎప్పుడు ఉన్నట్టు కనిపించదే. రాముడు పరమశాంతుడుట కదా. కోపముతో అన్నదేమిటి సీతమ్మ ఆండాళ్ళ తల్లి అంటే రాముడికి కోపం లేదా? లేదని మొట్టమొదటి వాల్మీకిని అడిగే వాల్మీకి నారదుడిని అడుగుతూ ఎవరయ్యా జితక్రోధ అని అడిగింది. కోపమును జయించిన వాడెవడు అని అడిగాడు వాల్మీకి. అడిగితే రాముడు అని సమాధానం చెప్పాడు. అయితే కోపం లేదా? లేనివాడెవడు అని అడగలేదండి వాల్మీకి. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. కోపము లేనివాడెవడు అనలేదు, కోపమును జయించిన వాడెవడు. జయించడం అంటే తన అధీనమందు ఉంచుకున్నవాడు కావాలి. కోపం లేనివాడు మనిషి కాడు. ఉండాలి కోపము, తన అధీనములో లొంగి ఉండాలి కోపం. కాబట్టి కోపము తన వశమందు ఉన్నవాడు రాముడు. ఇక్కడ జితక్రోధుడు. అందుకే ఆయన ఆ ప్రశ్నల్లో 16వ గుణం అడుగుతూ రాముడికి యుద్ధములో కోపం వస్తే దేవతలైనా ఎదిరించి నిలవజాలరు అంటాడు. అయితే యుద్ధములో కోపం వస్తుందన్నమాట మన రాముడికి. అంటే కోపం ఆయనకి లేదు అసలు, కానీ తెచ్చుకుంటూ ఉంటాడు అవసరమైన చోట. లేకపోతే లొంగం మనం. అందుకని ఒకప్పుడు కోపం వచ్చిన నటిస్తాడు. అయితే కోపం లేదని తెలిస్తే వాడు నటించినా హాస్యం చేసేస్తాం, వేళాకోళం చేస్తాం. కోపం లేదురా ఉరికి అబద్ధాలు కోపం తెలిసిపోయింది అనుకోండి, పిల్లలకి మరి లొంగుతారా? లొంగరు. అలా ఎరిగిన వాళ్ళు దేవతలు రాముడికి కోపం లేదని వాళ్ళతోటి యుద్ధం చేస్తుంటే వాళ్ళు కూడా గడగడ వణికిపోతారు కదా. నేను తెచ్చుకున్న కోపం కూడా నిజమైన కోపంలాగా భయమును కలిగిస్తుంది. అలాంటి కోపమును అభినయించగలిగిన వాడు ఆయన. కాబట్టి సినత్తినాల్ అన్నారు ఆయన్ని. ఎక్కడ అంటే రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా అందంగా ఎక్కడ రాముడికి కోపం వచ్చిన సన్నివేశాలు వచ్చినా కోపం రాలేదు తెచ్చుకున్నాడు అంటాడు ఆయన. క్రోధం ఆహారయత్ అంటాడు. క్రోధము వచ్చినడు కోపమును తెప్పించుకొనను అంటే తెప్పించుకోవడం ఏమిటి? సరే ఒక సరుకు రవాణా చేసుకున్నట్టు ఎక్కడో దూరంగా ఉంటే రవాణా చేసుకుంటాడు తనలోకి. అవునండి ఆయన అంతే, ఆయనలో ఉండదు కోపం. తెప్పించుకొనను. ఇది నిజంగానేనా? నిజంగానే ఆయనకి కోపం వస్తే మనకి తెలిసిపోతుంది వెంటనే. వాచ్యం ప్రకుపితో నవిజానాతి కరిహిచితూ మనకు ఆంజనేయ స్వామి చెప్తాడు. అప్పుడు ఆడవలసిన మాట ఏమిటో ఆడకూడని మాట ఏమిటో తెలియదు. దుర్భాషలు వస్తాయి నోటంట. పెద్దవాళ్ళని దూషిస్తాం, అనేక మాటలు మనకి సంబంధం ఉన్న వాళ్ళు కూడా అనేస్తాం. తర్వాత తప్పు ఇందాక ఏదో కోపంలో అన్నాను కానీ మరి అనుకోకుంటాం. తర్వాత క్షమాపణ చెప్తే లాభం, ముందు అనేస్తాం కదా. కాబట్టి వాచ్యములు తెలియకుండా వస్తుంది మాట. ఎంత కోపం వచ్చినా మాటలో తడబాటు పడడు, తప్పు మాట పలకడు మన రామన్న. కోపం వచ్చిన మాటలో తడబాటు పడడు, తప్పు మాట పలకడు మన రామన్న. ఏమిటి 4 నెలలు వర్షాకాలం వస్తే ఈయన పక్కనున్న కొండలో ఒక గుహలో ఉండవయ్యా, నేను వెతికిస్తాను వర్షాకాలం అయిపోయి శరదృతువు రాగానే అని చెప్పేసి సుగ్రీవుడు తన పట్టాభిషేకం చేసుకుని కిష్కింధకి తన భార్యని అన్నగారి భార్యగా ఇంతకుముందు ఉన్నటువంటి తారని ఇద్దరిని అనుభవిస్తూ మద్యపానం చేస్తూ అవధి మరచిపోయి కార్తీక శుద్ధ ఏకాదశి దాటిపోయి పూర్ణిమ దాటిపోయినా ఇంకా రాకపోతే చూసి రాముడు, అబ్బాయి లక్ష్మణ ఒక మాట వెళతావా కిష్కింధకి? సిద్ధం. ఆయన వెళ్ళొద్దనకుండా వెళ్ళొద్దంటేనే వెళ్ళేవాడు వాడు ఆయన. కాబట్టి నేను వెళ్ళమంటే వెళతానన్నాడు. వెళ్ళి ఏం చెప్తావో తెలుసా అని చెప్పాడు ఆయన ఒక మాట. అబ్బాయి వారి అన్నగారు వాలి వెళ్ళిన దారి ఇంకా మూత పడిపోలేదని చెప్పు అన్నాడు. ఎంత కోపం కంట్రోల్లో ఉంటే కానీ ఈ మాట వస్తుంది. మనకి మామూలుగా కోపం వచ్చిందంటే చంపేస్తానని చెప్పు అంటాడు. అన్నాడని మన రాముడు అనలేదు. మరేమిటయ్యా, ఇంకా వాళ్ళ అన్నగారు వాలి వెళ్ళిన దారి మూతపడిపోలేదని చెప్పు. అన్నగారు వెళ్ళిన దారి ఏమిటి? పైలోకానికి. ఆ వెళ్ళిన దారి మూతపడిపోలేదంటే మళ్ళీ చంపేస్తాను అని అర్థం. ఎంత సుకుమారంగా మాట్లాడాడు తండ్రి. కాబట్టి ఆ మాట కోపం వచ్చిందో లేదో తెలుస్తుంది మీకు. లోపల కోపం రాలేదు కానీ మరి వెళ్ళకపోతే జ్ఞాపకం చెబితే వాడు రాడని పంపిస్తున్నాడు. ఈయన అంటాడు అర్థం చేసుకోకుండా నిజమే అనుకున్నాడు, వెర్రి కేకలేస్తున్నాడు. మన లక్ష్మణ మళ్ళీ పిలిచాడు, లక్ష్మణ మిత్రుడు సుమా ఇక్కడికి వెళ్ళి పరుషంగా మాట్లాడకు అని మళ్ళీ పాపం తగ్గించి పంపిస్తాడు. అలాంటి వాడు రాముడు. అయితే అంత అలాంటి కోపమే ఎరుగని రాముడికి కూడా ఒక సన్నివేశంలో కోపం వచ్చింది. వచ్చి దానికి తాను లొంగిపోయినట్ట యుద్ధము చేస్తున్నాడు రాముడు. రావణాసురుడు డైరెక్ట్గా యుద్ధం ఎదురుగా వచ్చేశాడు. ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. యుద్ధం చేసుకుంటూ ఉంటే ఆయన రథం మీద కూర్చో యుద్ధం చేస్తున్నాడు. మన రామచంద్ర ప్రభువు నేల మీద నడిచి యుద్ధం చేస్తున్నాడు. మన ప్రక్కన హనుమాన్ ఉన్నాడు. చూసి అయ్యో నా స్వామి నేలపైన, దుర్మార్గుడు రావణుడు రథము పైన, నా స్వామికి ఏమి ప్రారంధమా నేనుండగా అన్నాడు. స్వామిని తీసి భుజాల మీద కూర్చోబెట్టేసుకున్నాడు. కూర్చోబెట్టేసుకొని వాడు ఎదురుగా రథం మీద దాని లెవెల్లో తాను పెరిగి తన భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి రాముడు.
ఆంజనేయ స్వామిపై రాముడు, రథముపై రావణుడు, యుద్ధం. వాడు బాణాలు వేస్తున్నాడు. మనవాడికి ఏమిటి, కదలని రథం మీద లేడు, కదిలీ రథం మీద ఉన్నాడు. ఈ రథము తనంత తాను ఎలా కాల్స్తే అలా తిరిగిపోగలదు. వాడు బాణం వేస్తుంటే ఇటు నుంచి వస్తుంటే ఇటు తిప్పేసేవాడు, ఇటు తిప్పేసేవాడు, మీద నుంచి వస్తుంటే కిందకి వంగివాడు, కిందకు వస్తే మీదకి వేసేవాడు. మరి ఇంత తగులుతుందా బాణాలే, ఏమీ తగలేదు. వాడేం చేశాడు, అరే బాధలు లాభం లేదని తిన్నగా ఆంజనేయ స్వామి గురిపెట్టి కొట్టడం ప్రారంభించాడు. ఆంజనేయ స్వామి శరీరం అంతా ఎక్కడ చూసినా తూట్లు పడిపోయి రక్తం స్రవించేసింది, ఎర్రగా అయిపోతుంది. ఎలాగైపోయింది, పూత పూచిన మోదుగు చెట్టులా అయిపోయింది ఆయన శరీరం. ఆయన ఏమైనా జంకుతున్నాడా, భయపడుతున్నాడా? లేదు. మరింత పెద్ద పుల్లి అయిపోతున్నాడు. కోతి పెద్ద పులి అయిపోయింది. ఒక్కసారి చూశాడు రాముడు. ఎప్పుడూ కోపమెరగని రాముడు, ఎప్పుడూ మందహాసము చెరగని రాముడు. అటువంటి వాడు ఒక్కసారి కోపస్య వశమే ఇవాన్, కోపానికి లొంగిపోయినాడు. లొంగిపోయి అంటనే రావణాసుడితో యుద్ధం చేసి ఆయన్ని రథం విడిచేశాడని కథ. ఇదే ఎక్కడ కోపానికి లొంగాడు, తనకు బాధ కలిగితే కోపమునకు లొంగడు. తనను ఆశ్రయించిన వారికి, తన కొరకు తమను అర్పించుకున్న వారికి బాధ కలిగితే లొంగుతాడు. ఇప్పుడు కోపానికి లొంగుతాడు. ఇప్పుడు సినత్తినాలు అందుకు చెప్తున్నారు, కోపం వస్తే రాముడికి రావాలి. కానీ నీకు ఇష్టపడి కోపం వచ్చినా ఒకటే, అనుగ్రహం వచ్చినా ఒకటే. అనుగ్రహం వచ్చినా దుఃఖపెడతాడు, కోపం వచ్చినా దుఃఖపెడతాడు. కాబట్టి ఈయనతో లాభం, కోపం వస్తే మా రాముడికి రావాలి. కోపం వచ్చిందంటే తీసేశాడే. కాబట్టి ఆయన సినత్తినాల్ కోపముతో తెన్నిలంగై కోమానై చెత్త, దక్షిణ దిక్కునున్నటువంటి రాజు ఎవడైనా రావణుడు, చెత్త తుత్తునియలు చేసి పారేశాడు. ఎలా చంపాడు, ఒక్క దెబ్బతో చంపలేదు. ముందుగా సైన్యానందిని తీసేశాడు. తర్వాత వాడి బుద్ధి వచ్చి ఎప్పటికైనా కాళ్ళ మీద పడతాడేమో నేను ప్రయత్నం చూసి ఒక్కొక్క దెబ్బ తీదాంగానే ఒక్కసారి చంపేస్తే ఏం ప్రయోజనం లేదని సైన్యాన్ని తీసేశాడు, సేనానాయకుల్ని తీసేశాడు, సోదరుల్ని తీసేశాడు, పుత్రుల్ని తీసేశాడు. ఒంటరి వాడిని రెక్కలు లేని పక్షిలా చేసి నిలబెట్టి అప్పుడు వాణ్ణి ఒక్కొక్క అవయం శిరస్సు తీస్తుంటే మళ్ళీ పుడుతోంది, ఇలా కేవలంగా చేసి చివరికి రావణాసురుడిని చంపాడు. అటువంటి రాముడు ఆయన ఎంత దయామయుడు, చంపడంలో కూడా చాలా కన్సిడరేట్. ఎంత అవకాశం ఇస్తాడు, ఎప్పటికైనా వంగడు వాడు కనుక నిలబడ్డాడు, మరొకడు నిలబడలేడు. అటువంటి మహానుభావుడు కదా. అటువంటి వాడిని కీర్తిస్తే ఆహా. స్త్రీలంటే ప్రేమ గలవాడు, తను ఆశ్రయించిన వారికి ఆపద కలిగితే ఓర్వలేనివాడు, అటువంటి మనసును అలరింపచేసే గుణగణములు రూప సౌందర్యము కలవాడు. అట్టి రాముణ్ణి కీర్తిస్తే కదలకుండా ఎవరైనా ఉండగలరా? రాముణ్ణి విని ఒడలు మరిచి తనను మరవకపోతే వాడు మానవుడు కాడు. రాముడి గుణగణములను వర్ణిస్తే ఒకసారి ఒడలు దల్దరించాలి, మనసు ద్రవించాలి, కళ్ళు చెమర్చాలి. లేకపోతే వాడికి చైతన్యం ఉన్నట్టు లెక్క కాదు. కాక మనుష్యులై పుట్టి మీరు ఎప్పుడైనా రాముడిని గురించి విన్నారా, నేర్చుకున్నారా అని అడిగితే రాముడా అన్నారనుకో, చీ ఏం బ్రతికేవి ఈ లోకంలో, రాముడా అంటావా? ఇక్కడ పుట్టి ఈ సంస్కృతిలో పెరిగి నీకు రాముడు అంటే తెలియదా? కర్పార్, మీరందరూ చదువుకున్నారా? చదువుకున్నామండి. ఏమి నేర్చుకున్నారండి? మేము జాగ్రఫీ, సోషియాలజీ, మరొకటి సైన్సు, మరొకటి అధ్యయనం అన్నీ నేర్చుకున్నాం. మేము తర్కం, వ్యాకరణం, వేదాంతం అన్నీ నేర్చుకున్నాం. మీకు రాముడి గురించి తెలిసినండి ఏమిటో? రామాయణం చదివేది కానండి, మిగిలిన అన్నీ చదివానండి. చదవకపోతే ఏమిటన్నారు వాడిని? అయ్యయ్యో ఇరామపిరాన ఎల్లాల్ మొత్తం కర్పరో, ఆ పరోపకారకుడు సర్వదా ఒకరికి ఉపకారమే చేసే స్వభావం గల రామచంద్రుడిని తప్పించి మిగిలినవి చదివేరా? ఎందుకయ్యా చదువులు వ్యర్థం అంటారు. చదివితే రాముణ్ణే చదవండి. మనిషిగా బ్రతకాలంటే రాముణ్ణే అధ్యయనం చెయ్యాలి, రామచరిత్రనే అధ్యయనం చెయ్యాలి. చేస్తే నీవు మానవుడిగా ఉంటావు, లేకపోతే అసురుడు అవుతావు, లేకపోతే పశువు అవుతావు. కానీ పశుత్వం పోయి అసురత్వం పోయి నీలో మానవత్వం కలగాలి అంటే రామచంద్ర ప్రభు చరిత్రాన్ని చదవాలి, వినాలి, దానిని మనసు లోపల భావించాలి. అటువంటి రాముణ్ణి గురించి పాడితే అమ్మ లేవా, వెంటనే జంగున లేచి పరిగెత్తుకు రావాలి. నీ వాయి తెరవాయ్, నోరు తెరవా, ఇనిత్తాన్ ఎజుందిరాయ్, ఇంకా లేవమ్మా, చాలు మాకు తెలిసిపోయింది నీ నిద్ర, అబద్ధాల నిద్రని. ఇనిత్తాన్ ఎజుందిరాయ్, ఇంకా లే. ఏమెందుకు అంటే, అయ్యా అందరికీ తెలిసిపోయింది నీ వల్లరి, నువ్వు పడుకున్నావు, వీధిలో అందరికీ తెలిసిపోతుంది, మేము కేకలు వేసి లేపడం, మేము పడిపోవడం, మేము జారిపోవడం, మేము కేకలేయడం ఇంత తెలిసిపోయింది. కాబట్టి ఇదన్న పేరు రక్కం, దేవుడి పెద్ద నిద్ర అనైత్యలత్తారు మరిందు, అందరికీ తెలిసిపోయింది లేమ్మా అని ఇవాళ ఈ 12వ పాశురంలో ఒక గోపికని మేల్కొలిపారు. ఇది స్వధర్మాచరణములో 2వ పద్ధతిని నేర్పిన గోపిక. స్వధర్మాచరణములో మొదటి పద్ధతిలో నేర్పిన గోపిక నిన్నను అంటే నిన్నటావిడ లక్ష్మణుడు, ఇవాళ ఆవిడ భరతుడు. ఇద్దరు భరతుడు, ఇవాళ ఆవిడ లక్ష్మణుడు.
నిన్నటావిడ భరతుడు. ఇద్దరిని మనం తెలుసుకొని మన ధర్మాన్ని మనం ఆచరించాలి. దీనిని మనకు ఒక ఆళ్వార్లు చెప్పారు. ఆ ఆళ్వార్లు చాలా మహానుభావుడు. ఆయన ఒక క్షత్రియుడు. ఆయన పేరు కులశేఖరుడు. ఆయన తిరువాన్కూర్ అంటారే, ట్రావాన్కూర్, దానికి ఆయన రాజు. ఆ కేరళ దేశానికి రాజు. ఆ కేరళ దేశానికి రాజు అయిన స్వామి తనది అన్నదేమీ లేకుండా అంతా అక్కడ స్వామిదే. ఆ అనంత పద్మనాభంలో ఉన్నటువంటి స్వామికే అర్పణం చేసేసి ఆ స్వామి పేరుతోటే మొహరు, ముద్ర, శీలు అంతా వారిదే. కాబట్టి అంతా రాజ్యం ఆ ప్రభువుది, తనదేం కాదు. అట్లాంటి పరిపాలన చేస్తున్నటువంటి ఆయనకి శ్రీరంగం చాలా గొప్ప దివ్యదేశం. అక్కడికి వెళ్ళాలని కోరిక. రోజు శ్రీరంగం వెళ్ళాలి. ఆయనకి రాముడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఆయనకి ఆరాధ్య దైవం తిరువంజిక్కళం అని వారి ఊరు. అక్కడ ఒక కృష్ణమూర్తి ఉన్నాడు, కృష్ణ విగ్రహం. దానిని ఆరాధిస్తూ ఉంటారు ఆయన. రామాయణం అంటే ఇష్టం, రామచరిత్రం అంటే ఇష్టం. అదే వింటూ ఉంటారు ఆయన. వింటే పారవస్యమే, మనలాగి అబద్ధాలు వినడం కాదు. విన్నాడంటే యథార్థంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఆయనకి. ఆయన రామాయణం వింటూ ఉంటే ఖరాది దూషణలతోటి రాముడు యుద్ధం చేయడానికి ఒంటరిగా వెళ్ళాడు అని చెప్తున్నారు అరణ్యకాండలో. చెంగుని లేచిపోయినాడు, ఆయుధాగారానికి వెళ్ళాడు, కవచం తొడిగేసుకున్నాడు, కత్తి, విల్లు, డాలు అన్నీ పట్టుకున్నాడు, వచ్చేశాడు. అదేమిటి సార్, ఎందుకు నా రాముడు ఒక్కడు వెళతాడా అని ఎగిరిపోతున్నాడు. ఇంకేం పిచ్చెత్తిపోయినాడు, ఇంకా లాభం లేదు, వెళ్ళిపోతాడని. అప్పుడు వాళ్ళ మంత్రులు వారందరూ కలిసి, లేదు స్వామి, అడుగో జయించి వెళ్ళిపోయిచ్చాడు, సీతమ్మ కాగలించుకుంటోంది చూడండి అని ఆ తర్వాత శ్లోకం చేశారు. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షిణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. అదిగో పొంగిపోయి సీతమ్మ కాగలించుకున్నది. నా తండ్రి వచ్చావా, అంతే. మళ్ళీ అన్ని వదిలేశాడు. ఇలాగే రావణుడు యుద్ధం కథ విన్నాడు, లేచి ఎగిరిపోతాడు, సముద్రం దాటి వెళ్ళిపోతాను, నేను రాముడికి సాయం చేస్తానని. ఏమిటి వెర్రి ఇది? వినడం అంటే ఆయన దశలో ఆయనకు ఉండేటువంటి వినడం. అంత తన్మయముగా రామాయణాన్ని విన్నవాడు ఆయన, కృష్ణ చరిత్రని విన్నవాడు ఆయన, కృష్ణ భక్తుడు, రామభక్తుడు. కానీ శ్రీరంగం వెళ్ళి రంగనాథుడిని సేవించాలి ఒక్కసారి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యక్షంగా కలియుగంలో మనం చూడవలసినటువంటి దైవం శ్రీరంగనాథుడు. ఆయన్ని దర్శించాలి. వెళ్ళాలంటే ఆయనకి పెద్ద ఇష్టం ఏమిటి అంటే భగవద్భక్తులకు సేవ చేయడం. ఇది కదా ఇవాళ పిల్లలతో చెప్తున్నారు వీళ్ళు. ఏమమ్మా, నువ్వు భగవద్భక్తులకు, మీ అన్నగారు భక్తులు రాముడికి కృష్ణుడికి సేవ చేసినట్టు నువ్వు భగవద్భక్తులకి సేవ చేయొద్దా, నువ్వు కూడా మాతో రావద్దా అని పిలుస్తున్నారు. కాబట్టి భగవద్భక్తులకు సేవ చేయడం ఆయనకి ఇష్టం. ఎవరైనా భగవద్భక్తులు వచ్చారంటే అక్కడి నుంచి ఒళ్ళు తెలిసేది కాదు, రాజ్యం గట్రా మంత్రులకు అప్పచెప్పేసి వచ్చి వాళ్ళకంతా పరిచర్యలు చేసి పాదప్రక్షాళనం చేసి వారికి ఆతిథ్యం ఇచ్చి అన్నీ చేసి వారు సుఖంగా కూర్చోబెట్టి అప్పుడు మళ్ళీ రాజకార్యాలకు వచ్చేవాడు. రోజు ఇలా వస్తూ ఉండడం, వారికి సపర్యలు చేస్తూ ఉండడం. ఈయన శ్రీరంగం వెళితే మన రంగనాథుని చేస్తే మరి వెనక్కి రాడు అని వాళ్ళ మంత్రులకి తెలుసు. నేను చాలా పిచ్చివాడు, అక్కడ ఉండిపోతాడు, ఈ రాజ్యం వదిలేస్తాడని. వాళ్ళందరూ ఏం చేశారంటే రోజు ఆయన బయలుదేరడానికి చాటించేవాడు. అయ్యా రేపు ప్రయాణం, అందరూ పౌరులందరూ సిద్ధముగా ఉండవలెను. రోజు చాటింపు మిగిలిది. ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే, ప్రతిరోజు ఘోషించేదిట. కానీ వెళ్ళడం లేదు, చాటింపే. ఎందుచేత వీరు బయలుదేరే డేట్ రేపు పొద్దున్న భగవద్భక్తులు వచ్చేసేవారు. కొన్ని వందల మందిని మన వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేసేవారు ఈ మంత్రులు. అయ్యా స్వామి భక్తులు వచ్చారండి, మర్చిపోయాడు, శ్రీరంగం మాట మర్చిపోయి వచ్చారా, ఎంత ఆనందం, దయచేయండి. వారికి సత్కారాలు, వారికి ఆతిథ్యాలు, వారికి భోజనాలు ఇవన్నీ అయిపోయి, సరే వాళ్ళ సాయంత్రం అయిపోయింది, మళ్ళీ సాయంత్రం చాటిపోయండి, రేపు ప్రయాణం, మళ్ళీ రేపు ఇంతే. ఇలాగ ఆయన రంగయాత్ర రోజు చాటింపబడుతూ ఎప్పుడు వెళ్ళడం అనేది జరగలేదు ఆయన. అటువంటి మహానుభావుడు. ఆయనకి ఐశ్వర్యం ఉందా? ఉంది. ఐశ్వర్యం ఉండి పాలిస్తున్నాడా, అనుభవిస్తున్నాడా? లేదు. మనవాడి గేదెల సంపదే. మనవాడి గేదెల సంపద ఎలాగైతే పాలంతా నేలకారిపోయి వీధంతా బురదైపోవడానికి ఉపయోగించిందో, మన కులశేఖరుని యొక్క సంపద అంతా కూడా కేవలముగా భాగవతులకు సాపాట్లకు పెట్టడానికి, కేవలముగా తాను అనుభవించకుండా ఇలా జీవితం అంతా గడిపేశాడు ఆయన. అటువంటి వాడు స్తోత్రం రాశాడు, ముకుందమాల అని. ద్రావిడంలో పెరుమాళ్ తిరుమొഴി అని. ఈ రెండు ద్రావిడంలో ఒక గ్రంథం, సంస్కృతంలో ఒక గ్రంథం. సంస్కృతంలోది ముకుందమాల, ద్రావిడంలోది పెరుమాళ్ తిరుమొഴి. ఈ రెండు ప్రబంధాలు చదివితే ఆయనకి ఎంత ఆర్తో ఎంత భక్తో తెలుస్తుంది. ఆ ముకుందమాల చదువుతాడు, రాస్తాడు ఆయన. అందులో శ్లోకాలు చెప్తాడు. ఇందాక చెప్పాము కనయిత్, అరిచి అరవాలి. ఏమిటి అరవాలి? అరిచి అడలేదా ఆయన? హే లోక ఆశృణుత, ఓ జనులారా వినండి. ఏమిటి వినాలి? ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సాన్మా. పాపం మీరందరూ పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, నేను పుట్టకుండా చచ్చిపోకుండా మందు చెప్తాను వినమన్నాడు. ఏమిటి అది? యోగజ్ఞ సముదాహరంతి. దీన్ని నేనేం కనిపెట్టింది కాదు,
దీని పేటెంట్ ఒకళ్ళు కనిపెట్టారు ఈ మందుని, వాళ్ళు యోగజ్ఞులు, యోగం ఎరిగిన వారు చెప్తారు ఈ మందు ఏమిటది, యాం యాజ్ఞవల్క్యాదయ, ఏమిటంటే ఆ మందు, అంతర్జ్యోతి అమేయం ఏకం అమృతం కృష్ణాక్షం ఆపీయతాం. ఒకసారి లోపల కృష్ణ అనండి, అది లోపల ఉంది ఈ మందు. ఇది తాగితే మరి పుట్టరు, మరి చనిపోరు. హే మర్త్యాహ, మళ్ళీ మరో కేక, కానీ అరుస్తూనే ఉంది గేదె, అరుస్తూనే ఉన్నాము నాళ్ళు వారు. కాబట్టి అలాగే హే మర్త్యాహ హే లోకాహ అంటారు. ఇలా కనయిత్. మళ్ళీ ఒక్కసారి వీళ్ళందరూ బాధపడిపోతుంటే చూసి, అరే రే ఏమిరా అనుభవించరు, మీకు మా నాలికుందా, మాట వచ్చునా, పలకగలరా, ఏం ఒక్కసారి అరే రే వక్తుం సమర్థోపి, పలకడానికి సామర్థ్యం ఉండి కూడా నవక్తి పలకవు. ఓహో జనానాం వ్యసనాభిముఖ్యం, అయ్యో వీళ్ళకి పాపం ఈ టీవీల మీద వీటి మీద ఆభిముఖ్యం ఎంత ఎక్కువైపోయింది, ఆభిముఖ్యం వ్యసనముల మీద ఆభిముఖ్యం ఎంత ఘోరంగా ఉంది, పాపం వినపడడం లేదే వీళ్ళకి అని ఏడుస్తాడు ఆయన. కాబట్టి నినైత్ పాల్ శోర ననైత్ నాని పూజ. ఇలాగే ఆయన ముకుందమాల అనేటువంటి ఒక దివ్య ప్రబంధ ఒక స్తోత్రాన్ని రాశాడు. అది 40 శ్లోకాలు, చిన్నది కానీ మహాబలమైంది. చదివితే మనసు లోపల భక్తి కలగనివాడు, ఒకసారి మనసు ద్రవించని వాడు ఉండడు. అటువంటి స్తోత్రాన్ని కృప చేసినటువంటి కులశేఖరుల వారు ఈనాడు ఉన్నటువంటి సంపద కలిగినటువంటి వాడు. అటువంటి ఒక ఆళ్వార్లని వాళ్ళ చూపించి, ఇదిగో అటువంటి మహాపురుషులను ఆశ్రయించి వారి అనుగ్రహం మన హృదయంలో ఆర్ద్రమై భగవదభిముఖంలో ఎలా అనుగ్రహించు తల్లి, నీవు రా మాతో చేరమంటే ఈ తల్లి రేపు లేచి, ఇంతవరకు మేలుకొల్పిన వారందరూ లేస్తున్నారా లేదా అని మీకు చెప్పడం లేదు. లేస్తున్నారా మీకు సందేహంగా ఉండదు, ఏమిటంటే రోజు లేపడమే చెప్తున్నారు కానీ లేవడం చెప్పలేదని. కానీ ప్రతి వాళ్ళు లేస్తున్నారు, కలుస్తున్నారు అని అనుకుంటూ ఉండండి, ముందుకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇవాళ ఆవిడ కూడా లేచింది, అందరితోటి కలిసింది. రేపు తర్వాత ఆవిడ ఇంటికి వెళతాం. పాశురం చదువుదాం. కనై తిళంకత్తెరుమై కన్ను కిరంగి. అటువంటి వారిని మనం